హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఇవాళ సెషన్ లో మనం ఎండోక్రైన్ సిస్టమ్ లేదంటే కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ చాప్టర్ ఏదైతే ఉందో దీని గురించి మంచిగా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇవాళ సెషన్ లో మనం మీరు ఆల్రెడీ చూసి ఉంటారు తమ్నేలో హైపోథలామస్, పిట్యూటరీ, పీనియల్, థైరాయిడ్, పారాథైరాయిడ్ ఇంకా థైమస్ గ్లాండ్ వరకు పూర్తిగా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అది అన్నమాట. సో ఈ చాప్టర్ మనకి ఎందుకు ఇంపార్టెంటో క్లియర్ గా చెప్పేస్తాను. హోల్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీ అండ్ అనాటమీ ఏదైతే ఉందో ఎంసెట్ అవనండి, నీట్ అవనండి, ఓకే, ఈ చాప్టర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ అంటే పూర్తిగా మొత్తం చాప్టర్స్ అన్నిటిలో హ్యూమన్ ఫిజియాలజీలో దీంట్లో తెగితే 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అంటే వేరే చాప్టర్స్ నుంచి 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్ మ్యాక్సిమం రావచ్చు, దీని నుంచి అప్పుడప్పుడు 4-5 క్వశ్చన్లు కూడా వస్తుంటాయి. సో దట్ ఈస్ వై దిస్ చాప్టర్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్, చాలా స్కోరింగ్ కూడా. అందుకే ఈ చాప్టర్ మనం మంచిగా నేర్చుకోవడం అవసరం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ చాప్టర్. ఓకే, సో చాట్ సెక్షన్ లో థమ్స్అప్ ఇచ్చేసేయండి, నా వాయిస్ అంతా క్లియర్ గా వినిపిస్తున్నది అంటే. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఛాంపియన్స్. జస్ట్ మినిట్, నేను క్లారిఫై చేసుకుంటున్నాను. ఓకే, వాయిస్ అంతా క్లియర్ గానే ఉందా? గుడ్ ఈవినింగ్. హలో హలో హలో. ఓకే, సరే 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 అయితే ఓకే ఫైన్. సో అందరూ వచ్చేసారు సెషన్ కి అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. ఆల్ రైట్, సరే అయితే పదండి మొదలెడదాం అయితే. మరి వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద సెషన్. జస్ట్ మినిట్. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుంటాం, ఏ చాప్టర్ అయినా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటబ్బా అసలు, ఎందుకు మనం వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటున్నాం, ఎందుకు మనం దీని అన్నింటి కలిపి ఎండోక్రైన్ సిస్టమ్ అంటున్నాం, అది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోవాలి. అవునా కదా? కదా. సో వాట్ ఈస్ ఎండోక్రైన్ సిస్టమ్? బేసికల్లీ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏమిటి? ఓకే, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి? ఓకే, సో ఫస్ట్ ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ చేద్దాం. సో ఎండోక్రైన్ సిస్టమ్ ఇస్ అ సిస్టమ్, ఇట్ ఈస్ అ సిస్టమ్ which consisting of endocrine glands and bodies. ఓకే, ఇప్పుడు ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ప్రాపర్ గా ఏదైతే ఎండోక్రైన్ గ్లాండ్స్ లో పనిచేస్తున్నాయి వాటి ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. బాడీస్ అంటే కొన్ని యాక్సెసరీ గ్లాండ్స్ ఉన్నాయి అనమాట. ఫర్ సపోజ్ మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ అనుకోండి, ఓకే, మన కిడ్నీస్ అనుకోండి, ఇవన్నీ చోట్ల ఏం జరుగుతున్నది, ఎక్స్ట్రాగా అవి కూడా కొంచెం ఏం చేస్తున్నాయి, ఎండోక్రైన్ యాక్టివిటీని చూపిస్తున్నాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ ప్రాపర్ గా అంటే పిట్యూటరీ, థైరాయిడ్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైమస్, ప్యాంక్రియాస్, ఇవన్నీ ఏవైతే ప్రాపర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనమాట. అర్థమైందా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, అది వెరీ గుడ్. తిన్నానమ్మా, తినేసే మీ క్లాస్కి వచ్చి కూర్చున్నాను. సో డోంట్ వరీ. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ లంచ్. అందరూ చక్కగా క్లాస్ వినండి, వాళ్ళ చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్ అవబోతుంది. సో విల్ స్టార్ట్. ఇప్పుడు ఈ బాడీస్ అన్ని కలిపి ఏం చేస్తున్నాయి, ఒక మంచి ఇంపార్టెంట్ పని చేస్తున్నాయి. ఇవన్నీ కొన్ని కెమికల్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, ఈ కెమికల్స్ పేరే మనం ఏమంటాం, హార్మోన్స్ అంటాం. ఏమంటాం? హార్మోన్స్ అంటాం. సో వీటిని ఏమనాలి, హార్మోన్స్ అనాలి. హార్మోన్స్ అనకూడదు. ఏమంటాం? హార్మోన్స్ అంటాం. హార్మోన్ అని ఎప్పుడు అనకూడదు. ఓకేనా? అది సో స్పెల్లింగ్ కూడా రాంగ్ రాస్తున్నాం అప్పుడు, HARMONE అని రాస్తున్నాం అప్పుడు, అది కాదు, హార్మోన్స్ అని అన్నది. ఓకే, నా ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఏం అడగాలంటే, మన బాడీలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ లో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి. కానీ మన బాడీలో చూసుకున్నట్లయితే దేర్ ఆర్ 2 types ఆఫ్ గ్లాండ్స్, దట్ ఈస్ ద ఎండోక్రైన్ గ్లాండ్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ డిఫరెన్స్ తెలిస్తే మీకు కొంచెం ఈజీ అవుతుంది చదువుకోవడం, ఇంకేం లేదు, అది అన్నమాట. ఓకే, సో లెట్ us బిగిన్ దాట్. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి, ఇంకా ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి డిస్కస్ చేస్తున్నాం. ఎండోక్రైన్ గ్లాండ్, ఎగ్జోక్రైన్ గ్లాండ్, జస్ట్ మినిట్. ఓకే, అది అన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ బేసికలీ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్? ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏమిటి? వాట్ ఆర్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్? ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటే వీటిని ఏమంటాం, డక్ట్ గ్లాండ్స్ అంటాం. వీటిని ఏమంటాం, డక్ట్ గ్లాండ్స్ అంటాం. డక్ట్ గ్లాండ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ us సే ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇలా ఉన్నాయన్నమాట ఒక గ్లాండ్ లో. దీస్ ఆర్ అ గ్రూప్ ఆఫ్ సెల్స్. ఓకే, ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్, అన్ని సెల్స్ కొన్ని పర్టికులర్ ప్రోడక్ట్స్ కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాయి.
సో దీస్ కెమికల్స్ విచ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ దే విల్ రిలీజ్ ఇన్ టు అ డక్ట్. దీన్ని ఒక డక్ట్ అంటాం అనమాట. ఇది ఏదైతే ఉందో ఈ స్పేస్, ఈ కామన్ స్పేస్ మనం ఏమంటాం డక్ట్ అంటాం. సో ఇవన్నీ ఎక్కడ రిలీజ్ చేస్తున్నాయి? సిక్రీషన్స్ ని డక్ట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. సో దిస్ కామన్ స్పేస్ వేర్ ఆల్ ద సెల్స్ ఆర్ రిలీజింగ్ దర్ సిక్రీషన్స్ ఇస్ నోన్ యాజ్ డక్ట్. సో సెల్స్ ఒక్కొక్కటి బ్లడ్ లోకి పంపించో లేదా ఒక్కొక్కటి చేయవు, అవన్నీ కలిపి డక్ట్ లోకి డైరెక్ట్ గా రిలీజ్ చేస్తాయి. ఓకే, అర్థమైందా? అది అన్నమాట. జస్ట్ మినిట్. ఓకే, సో ఇప్పుడు ఈ డక్ట్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమిటి? గ్యాస్ట్రిక్ జ్యూస్, మన గ్యాస్ట్రిక్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇంటెస్టైనల్ జ్యూస్, దాని తర్వాత దాంట్లో ఉన్న ఎంజైమ్స్, ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఎండోక్రైన్ గ్లాండ్ గురించి మాట్లాడుకోవాలి. ఎండోక్రైన్ గ్లాండ్స్ మనం ఏ గ్లాండ్స్ అంటాం? ఎండోక్రైన్ గ్లాండ్ ని డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ డక్ట్లెస్ గ్లాండ్స్. ఓకే, సో డక్ట్లెస్ గ్లాండ్స్ అంటే ఎలాంటి డక్ట్ లేదు. డక్ట్ లేదు అంటే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ సపోజ్ దేర్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ దట్ ఆర్ సిక్రేటింగ్ హార్మోన్స్. సో ఇదేం చేస్తాయి? వీటి దగ్గర ఉన్న సిక్రేషన్స్ ని డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లోకి రిలీజ్ చేస్తాయి. దే విల్ డైరెక్ట్లీ రిలీజ్ ద సిక్రేషన్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. ఎలాంటి డక్ట్ అనేది మధ్యలో రాదు, డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాంట్లోకి రిలీజ్ చేసేస్తాయి అన్నమాట. ఓకే, సో డైరెక్ట్ గా బ్లడ్ లో రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి డక్ట్ అనేది ఇన్వాల్వ్ అవ్వట్లేదు, కామన్ డక్ట్ అనేది లేదు, డైరెక్ట్ గా సెల్ నుంచి బ్లడ్ లోకి వెళ్ళిపోతున్నది. సో దాన్ని మనం ఏమంటాం? ఎండోక్రైన్ గ్లాండ్స్ లేదంటే డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. డక్ట్లెస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి స్పెషల్ గా కొన్ని కెమికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ కెమికల్స్ పేరే మనం ఏమంటాం? హార్మోన్స్ అంటాం. ఓకే, ఈ హార్మోన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమిటి? ఫర్ సపోజ్ థైరాక్సిన్ ఉన్నది, దాని తర్వాత ఇంకోటి ఏమిటి? టెస్టోస్టిరాన్ ఉంది, ఎస్ట్రోజన్ ఉన్నది. ఓకే, ఇలాంటి బోల్డ్ హార్మోన్స్ ఉన్నాయి, మనం ఏదైతే ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం అది అన్నమాట. సో దెర్ ఆర్ సమ్ మోర్ డిఫరెన్సెస్ దట్ వీ నీడ్ టు డిస్కస్ బిట్వీన్ ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్. సో అది మనం ఒకసారి చేద్దాం. ఎక్సోక్రైన్, ఎండోక్రైన్, మనం డిఫరెన్సెస్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాం. పదండి, సమ్ బేసిక్ డిఫరెన్సెస్ అనేవి డిస్కస్ చేసుకుంటాం. 1 by 1 రాసుకుందాం అన్ని. నాతో పాటు మీరు కూడా రాస్తున్నారా? రాస్తున్నారా లేదా? ఎస్, రాయాలి. రాస్తే గుర్తుంటుంది, ఇంకేం లేదు. మన మనది మన బ్రెయిన్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, మనం ఎప్పుడైతే విజువల్ స్టిములై ఇస్తాం, స్టిములై గురించి చదువుకున్నాం కదా, విజువల్ స్టిములై, టాక్టైల్ స్టిములై అని చదువుకున్నామా? టచ్ తో ఉన్న స్టిములైని టాక్టైల్ స్టిములై అంటాం, కన్నుతో ఉన్నది విజువల్ స్టిములై, ఆడిటరీ స్టిములై. ఇప్పుడు ఫర్ సపోజ్ మన క్లాస్ వింటున్నాం, చదువుతున్నాం కళ్ళ త్రూగా, రాస్తున్నప్పుడు మన కళ్ళు ఉపయోగిస్తున్నాము, ఇంకా మనం టాక్టైల్ స్టిములై, చేతులు ఉపయోగిస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ విల్ బి ఏబుల్ టు రికార్డ్ our memories better, record the thing we are trying to learn or study in a better way. అందుకే కొంచెం రాస్తే బాగా నేర్చుకుంటారు. సో అందరూ రాయండి. ఓకే, అది అన్నమాట. సో దెర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ ఇట్. నేనేదో సోదిగా చెప్పట్లేదు, నిజంగా అందులో సైన్స్ ఉంది, అర్థమైందా? అందుకే రాయండి. అన్నిటికన్నా ఫస్ట్ ఓకే, ఎక్సోక్రైన్ గ్లాండ్. ఇప్పుడు ఎక్సోక్రైన్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో వాటిని మనం ఏమంటున్నాం? డక్ట్ గ్లాండ్స్ అంటున్నాం. ఓకే, సో ఫస్ట్ వాటిని అలా రాస్తాం, డక్ట్ గ్లాండ్స్ అంటాం. నెంబర్ 1 డక్ట్ గ్లాండ్స్, వీటిని డక్ట్లెస్ గ్లాండ్స్, డక్ట్ అనేది ఉండదు. ఓకే, రెండో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. ఓకే, రెండో ఇంపార్టెంట్ పాయింట్, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటవుతుంది? ఓకే, రిలీజెస్ secretions into ducts. Releases secretions into bloodstream directly. Direct గా blood stream లోకి రిలీజ్ చేసేస్తుంది. ఓకే, థర్డ్ పాయింట్. వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్? చెప్పండి. యాక్షన్ ఏదైతే ఉందో, యాక్షన్ ఆర్ టార్గెట్ ఆర్గన్ ఏదైతే ఉందో ఎక్కువగా లోకల్ గానే ఉంటుంది. అంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అక్కడే సిక్రీట్ అయింది, అక్కడే వర్కౌట్ అవుతుంది. కొన్ని చోట్ల ఎక్సెప్షన్ ఉంది. ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో, ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్యాంక్రియాస్ లో సిక్రీట్ అయ్యి అది వెళ్ళి ఇంటెస్టైన్ లో పనిచేస్తున్నది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ లోకల్ యాక్షన్. టార్గెట్ ఆర్గన్ కూడా లోకలే, అక్కడే జరుగుతుంది అనమాట. ఇక్కడ టార్గెట్ ఆర్గన్ అనేది డిస్టెంట్ గా ఉంటుంది. ఓకే,
టార్గెట్ ఆర్గన్ ఏదైతే ఉందో డిస్టెంట్లీ లొకేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టిరాన్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నది, మేల్ హార్మోన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోని. ఓకే, స్క్రోటన్ సాక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నారు టెస్టోస్టిరాన్, బట్ వెళ్ళి వేరే వేరే చోట్ల పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్నది. అది కాకుండా ఫర్ సపోజ్ మేల్స్ లో వాయిస్ హోర్స్ వాయిస్ ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ రఫ్ చేస్తుంది, దాని తర్వాత బియర్డ్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. ఓకే, వీటన్నిటికీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చేయడానికి వేరే వేరే దగ్గరికి వెళ్ళి యాక్ట్ చేస్తుంది టెస్టోస్టిరాన్ కదా, అవునా కదా. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్యాంక్రియాస్ నుంచి ఏదైతే ఇన్సులిన్ రిలీజ్ అవుతున్నారో, ఇన్సులిన్ అనేది వేరే వేరే చోట్ల వెళ్ళి వర్క్ చేస్తుంది. మజల్స్ లోని, లివర్ సెల్స్ లోని గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ గ్లూకోజ్ ది అప్టేక్ చేపిస్తుంది వేరే వేరే చోట్ల వెళ్ళి, లివర్ సెల్స్ లోని, మజల్ సెల్స్ లోని కదా. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, ఓకే, టార్గెట్ ఆర్గన్ అనేది దూరంగా ఉంటుంది ఎండోక్రైన్ గ్లాండ్స్, అది అన్నమాట. బ్లడ్ త్రూగా ట్రావెల్ చేసుకొని వెళ్ళాలి. నౌ గోయింగ్ ఫర్దర్, ఫోర్త్ పాయింట్ ఏంటి, ఫోర్త్ పాయింట్ ఏంటి, ఓకే, అమౌంట్ ఏదైతే ఉందో, చాలా ట్రేస్ అమౌంట్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎంజైమ్స్ అండ్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో మంచి క్వాంటిటీస్ లో ప్రొడ్యూస్ అవుతాయి, గుడ్ క్వాంటిటీస్ లో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, జస్ట్ అ మినిట్, ప్రొడ్యూస్డ్ ఇన్ గుడ్ క్వాంటిటీస్ అంటే హై క్వాంటిటీస్ లో ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట, ఎక్కువే ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అదే మనకి హార్మోన్స్ అనుకోండి, ట్రేస్ 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 అమౌంట్స్ లో ప్రొడ్యూస్ అవుతాయి, చాలా తక్కువ కావాల్సి వస్తుంది అనమాట, చాలా తక్కువ అమౌంట్ లో అవసరం పడుతుంది, అంటే చాలా తక్కువ అమౌంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, లో అమౌంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అది అన్నమాట. ఓకే, దాని తర్వాత లాస్ట్ అండ్ ద ఫైనల్ థింగ్, ఓకే, 5, ఓకే, ఏమిటి, ఎగ్జాంపుల్ నేను అన్నట్టు గ్యాస్ట్రిక్ జ్యూస్, ఎంజైమ్స్ అన్నీ వస్తాయి ఇక్కడ, థైరాక్సిన్, ఇంకా మెలటోనిన్ ఎక్సెట్రా ఇవన్నీ వస్తాయి. ఓకే, అది అన్నమాట. ఫైన్, ఇక్కడ వరకు చాలు. మనకి ఎగ్జోక్రైన్ ఎండోక్రైన్ గ్లాండ్స్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఓకే, ఏవైతే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయో, ఎండోక్రైన్ గ్లాండ్స్ డైరెక్ట్ గా బ్లడ్ లోకి రిలీజ్ చేస్తున్నాయి అనమాట. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఫస్ట్ డక్ట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి, డక్ట్ నుంచి ఫర్దర్ వెళ్తుంది బ్లడ్ లోకి తర్వాత, అది అన్నమాట. లేదంటే అక్కడే లోకల్ గా అప్లికేషన్ కూడా ఉండొచ్చు. నౌ లెట్ us read a little bit about the definition of hormones. Hormones అంటే ఏమిటి? So the classical definition of hormone as a chemical produced by endocrine glands and released into blood, transferred to a distantly located target organ, has current scientific definition as follows. ఇప్పుడు దీనికి scientific definition చూసుకున్నట్లయితే, hormones are non-nutrient chemicals which act as intercellular messengers and are produced in trace amounts. అంటే ఇంటర్ సెల్యులార్ మెసెంజర్స్ అంటే ఇక్కడ ఒక సెల్ ఉంది, అక్కడెక్కడో దూరంగా ఒక సెల్ ఉంది, దానికి దీనికి మెసేజ్ లాంటిది ఒకటి క్రియేట్ చేస్తున్నది, ఒక మెసెంజర్ లాంటి అనమాట, ఒక దూతడు లాగా అనమాట. ఓకే, ఇక్కడ ఒక పని చెప్పడం జరుగుతున్నది, ఆ మెసేజ్ ని ఇక్కడ నుంచి అక్కడి వరకు తీసుకెళ్తున్నది, అది అన్నమాట. ఓకే, సో దాన్ని మనం ఇంటర్ సెల్యులార్ మెసెంజర్స్ అంటాం, అందుకే చాలా తక్కువ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దెన్ నాన్ న్యూట్రియంట్ కెమికల్స్, అది మనకి న్యూట్రియంట్ లాగా ఏమి యూస్ఫుల్ అవ్వదు, చాలా ట్రేస్ అమౌంట్స్ లో ప్రొడ్యూస్ అవుతుంది, అది అన్నమాట. ఓకే, ఫైన్. So invertebrates possess very simple endocrine systems with few hormones, whereas the large number of chemicals act as hormones and provide coordination in vertebrates. సో ఇన్వర్టిబ్రేట్స్ లో చాలా తక్కువ ఉంటుంది. అంతే మనం ప్లాంట్స్ లో కూడా హార్మోన్స్ చూస్తాం, ఆక్సిన్స్, గిబ్బర్లిన్స్, సైటోకైనిన్స్, అబ్సిసిక్ యాసిడ్, ఇథిలీన్, ఇవన్నీ చదువుతాం కదా మనం. వాటిని ప్లాంట్ హార్మోన్స్ ఆర్ ఫైటో హార్మోన్స్ అంటాం, అది ప్లాంట్ లో చదువుతాం, అది అన్నమాట. ఓకే, ఫైన్, అర్థమైందా? ఓకే, ఫైన్, పదండి. సో నెక్స్ట్ మనం హైపోథలామస్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. లెట్ us టాక్ అబౌట్ ది హైపోథలామస్. హైపోథలామస్, పదండి, హైపోథలామస్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా హైపోథలామస్ గురించి మొదలెట్టబోతున్నాం. సో లెట్ us స్టార్ట్. అందరికి క్లియర్ గా ఉందా? లోడింగ్ లోడింగ్ అని అంటున్నారు.
పర్వాలేదా? అందరికి క్లియర్ గానే వస్తున్నదా? ఓకే. సో హైపోథాలమస్ మనం ఏమంటాం? సూపర్ మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ అంటాం. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఎట్ ద బేస్ ఆఫ్ థలామస్. ఇట్ ఈస్ ఎట్ ద ప్రెసెంట్ ఎట్ ద బేస్ ఆఫ్ థలామస్. థలామస్ ని డైఎన్సెఫలాన్ కూడా అంటాము. ఓకే, డైఎన్సెఫలాన్ అని కూడా అంటాము. ఓకే, ఇంకా బేస్ ఆఫ్ థలామస్ దగ్గర ఉంటుంది. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అ ఫోర్ బ్రెయిన్. మన ఫోర్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఫోర్ బ్రెయిన్ ది ఒక పార్ట్ అన్నమాట ఇది. ఓకే, కరెక్ట్. సో హైపోథలామస్ ది మెయిన్ ఫంక్షన్ ఏమిటి అంటే, హైపోథలామస్ లో కొన్ని సెల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్స్ ని న్యూక్లియై అంటాం. ఈ సెల్స్ ని ఏమంటాం మనం? న్యూక్లియై అంటాం. దీస్ న్యూక్లియై ఆర్ గ్రూప్ ఆఫ్ న్యూరో సెక్రేటరీ సెల్స్. న్యూరో సెక్రేటరీ సెల్స్. ఈ న్యూరో సెక్రేటరీ సెల్స్ కి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. దే ఆర్ ఫ్యాసినేటింగ్. వాట్ ఈస్ దర్ ఇంపార్టెంట్ ఫంక్షన్? అదేంటి అంటే దే కెన్ సెక్రీట్ హార్మోన్స్. ఇందులో ఉన్న న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ సెక్రీట్ హార్మోన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకెక్కడ పెద్దగా ఇలాంటివి తక్కువగా జరుగుతాయి. ఓకే, ఎక్కువగా హైపోథలామస్ లోనే ఇలా జరుగుతుంది, ఎక్కడైతే న్యూరాన్స్ అనేవి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అర్థమైందా? వేరే చోట్ల నార్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ న్యూక్లియై అనే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూరో సెక్రేటరీ సెల్స్ అంటాం. అండ్ ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఓకే, అర్థమైందా? అర్థమైందా? ఫైన్. ఓకే, సో ఇప్పుడు హైపోథలామస్ ది మెయిన్ ఫంక్షన్ ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి, అవునా కదా? హైపోథలామస్ ది మెయిన్ ఫంక్షన్ ఏమిటి? ఓకే, హైపోథలామస్ ది మెయిన్ ఫంక్షన్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. పదండి. హైపోథలామస్ ఏదైతే ఉన్నదో దాని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ డస్ ద రెగ్యులేషన్. రెగ్యులేషన్ ఏ విషయంలో రెగ్యులేషన్? ఇన్ ద సింథసిస్, ఓకే, అండ్ రిలీజ్. సింథసిస్ చేపేస్తున్నది, రిలీజ్ చేపేస్తున్నది. ఏం సింథసిస్ చేపేస్తున్నది, ఏం రిలీజ్ చేపేస్తున్నది? పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో, పిట్యూటరీ గ్లాండ్ లోనే సింథసిస్ చేపేస్తున్నది హార్మోన్స్ ని, ఇంకా వాటి నుంచి రిలీజ్ కూడా చేపేస్తున్నది. వీటి రెండింటిని అది కంట్రోల్ చేస్తున్నది విత్ రెస్పెక్ట్ టు, ఐఎమ్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్. అర్థమైందా? అర్థమైందా? సో పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ లో 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ వినండి, ఇప్పుడు హైపోథలామస్ ఏం చేస్తున్నదో ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి మనం ఇంకో విషయం అర్థం అవ్వాలి. ఓకే, లెట్ us ఇమాజిన్ దిస్ సిచ్యువేషన్. హైపోథలామస్ ఏం చేస్తున్నదో చెప్తాను ఆగండి. సో మన హైపోథలామస్ ఏం చేస్తున్నదంటే 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఒకటి రిలీజింగ్ హార్మోన్స్ ని, ఇంకోటి ఇన్హిబిటింగ్ హార్మోన్స్. ఒకటి రిలీజింగ్ హార్మోన్స్, ఇంకోటి ఇన్హిబిటింగ్ హార్మోన్స్. సో రిలీజింగ్ హార్మోన్స్ ఏం చేస్తున్నాయి? బేసిక్ గా రిలీజింగ్ హార్మోన్స్ అనేవి ఏం చేస్తున్నాయి? దే యాక్చువల్లీ ట్రిగర్ ద రిలీజ్ ఆఫ్ హార్మోన్స్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్. అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేపిస్తున్నాయి అనమాట. రిలీజ్ ఆఫ్ హార్మోన్స్ ఫ్రమ్ పిట్యూటరీ గ్లాండ్. ఏదైతే పిట్యూటరీ గ్లాండ్ ఉన్నదో ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి హార్మోన్స్ ని రిలీజ్ చేపిస్తున్నది. అదే ఇన్హిబిటింగ్ హార్మోన్స్ అయితే ఇన్హిబిట్స్ చేస్తున్నది. దే ఇన్హిబిట్ ద రిలీజ్ ఆఫ్ హార్మోన్స్ ఫ్రమ్ పిట్యూటరీ గ్లాండ్. ఫ్రమ్ పిట్యూటరీ గ్లాండ్. ఓకే, సో ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం మాట్లాడాల్సింది ఎలాంటి టైప్స్ ఆఫ్ హార్మోన్స్. అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే ద ఫస్ట్ ఎగ్జాంపుల్ దట్ విల్ కమ్ ఇస్ GnRH ఆర్ గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ అంటుంది. గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ అంటుంది. ఇప్పుడు గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ ఏం చేపిస్తుంది అంటే గొనాడోట్రోపిన్స్ ని రిలీజ్ చేపిస్తుంది. ఏ గొనాడోట్రోపిన్స్ ని రిలీజ్ చేపిస్తుంది? FSH ఏదైతే ఉందో FSH ఇంకా LH ఏవైతే ఉన్నాయో పిట్యూటరీలో వాటిని రిలీజ్ చేపిస్తుంది.
ఓకే, రెండో ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ GHRH అని వస్తుంది. ఓకే, GHRH ఏంటంటే గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేపిస్తుంది, రిలీజింగ్ హార్మోన్. ఓకే, సో గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ కి ఇంకో టైప్ ఆఫ్ హార్మోన్ దాన్ని స్టాప్ కూడా చేస్తుంది, అదే ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ సొమాటోస్టాటిన్. సొమాటోస్టాటిన్ ఏం చేస్తున్నది? సొమాటోస్టాటిన్ అనేది గ్రోత్ హార్మోన్ రిలీజ్ ఏదైతే అవుతున్నదో దాన్ని ఇన్హిబిట్ చేస్తున్నది. ఇట్ ఇన్హిబిట్స్ ద రిలీజ్ ఆఫ్ ద గ్రోత్ హార్మోన్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్. ఓకే, అది అన్నమాట. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. కానీ దెర్ ఈస్ అ పర్టికులర్ ప్రాసెస్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్ టు యూ. దేనివల్ల అయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది హైపోథలామస్ ఇంకా పిట్యూటరీ యాక్చువల్ గా వేరే ఆర్గన్స్ తో ఇంటరాక్ట్ చేసి ఎలాగా బ్యాలెన్స్ చేస్తున్నాయి అనేసి. సో అందుకే అన్నిటికన్నా ఫస్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ రాయకొస్తున్నాను. దట్ ఈస్ ద హెచ్పిటి యాక్సిస్. హెచ్పిటి యాక్సిస్ ఎప్పుడైనా విన్నారా? హెచ్పిటి యాక్సిస్ గురించి ఎప్పుడైనా హెచ్పిటి యాక్సిస్ గురించి విన్నారా? ఎప్పుడైనా హెచ్పిటి యాక్సిస్ గురించి విన్నారా? ఓకే, సో హెచ్పిటి యాక్సిస్ అంటే ఏంటి? హెచ్పిటి యాక్సిస్ అంటే ఓకే, హైపోథలామస్ పిట్యూటరీ థైరాయిడ్ యాక్సిస్. దీని నుంచి మనకి యాక్చువల్ గా హార్మోనల్ కంట్రోల్ ఎలా జరుగుతున్నది, హైపోథలామస్ ఇంకా పిట్యూటరీ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నాయని మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. ఓకే, సో చూడండి ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే హైపోథలామస్ ఉంది కదా, హైపోథలామస్ ఏదైతే ఉందో ఇట్ విల్ రిలీజ్ అ హార్మోన్ నోన్ యాజ్ TRH. దీన్ని మనం థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అంటాం. థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ TRH ఏం చేస్తున్నదంటే ఇది యాక్చువల్ గా పిట్యూటరీ గ్లాండ్ వరకు వెళ్తున్నది. ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు ద పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ వరకు వెళ్ళి దాని నుంచి ఇంకొక హార్మోన్ ని రిలీజ్ చేపిస్తుంది, సిక్రీట్ చేసి రిలీజ్ చేపిస్తుంది. దాన్ని మనం ఏమంటాం? TSH అంటాం. దీన్ని ఏమిటంటారు? థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ TSH ఏం చేస్తుందంటే ఇట్ విల్ గో అప్ టు ద లెవెల్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్. ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ ఉందో ఆ థైరాయిడ్ గ్లాండ్ వరకు వెళ్తుంది. ఓకే, థైరాయిడ్ గ్లాండ్ వరకు వెళ్తుంది. థైరాయిడ్ గ్లాండ్ వరకు వెళ్ళి రెండు హార్మోన్స్ రిలీజ్ చేపిస్తుంది. దట్ ఈస్ T3 ఇంకా T4 అని రెండు హార్మోన్స్ ఉంటాయి. ట్రైఐడోథైరోనిన్, టెట్రాఐడోథైరోనిన్ అనేసి రెండు హార్మోన్స్ ఉంటాయి. వాటిని రిలీజ్ చేపిస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ హార్మోన్స్ ఏం చేస్తాయంటే దే విల్ యాక్ట్ ఆన్ ద టార్గెట్ ఆర్గన్స్. ఎక్కడెక్కడైతే యాక్ట్ అవ్వాలో అక్కడ యాక్ట్ చేస్తాయి, వెళ్ళి పని చేస్తాయి, వాటి పని అవి చేస్తాయి. చేసిన తర్వాత ఒకసారి పని అయిపోయింది అనుకోండి, ద వర్క్ ఇస్ డన్ నా. ఓకే, వీటితో ఇంకా పని లేదు అంటే దిస్ విల్ క్రియేట్ అ నెగటివ్ ఫీడ్బ్యాక్ లూప్. ఏం చేస్తుందంటే T3 పిట్యూటరీ గ్లాండ్ కి వెళ్తుంది, ఇంకా హైపోథలామస్ కి వెళ్తుంది. వెళ్ళి ఇంకా సిక్రీషన్ ఆపండి అని చెప్తుంది. ఫస్ట్ పిట్యూటరీకి వెళ్ళి TSH సిక్రీషన్ ఆపమని చెప్తుంది. ఫర్దర్ హైపోథలామస్ వెళ్ళి TRH సిక్రీషన్ ఆపమని చెప్తుంది. ఆపిన తర్వాత బోత్ దిస్ హార్మోన్ సిక్రేషన్ విల్ స్టాప్. ఇంకా థైరాయిడ్ గ్లాండ్ కి TSH రాదు కాబట్టి ఫైనల్ గా T3 ఇంకా T4 రిలీజ్ అవ్వవు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎంత అవసరమో అంతే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి, దాని తర్వాత మళ్ళీ ఆగిపోతుంటాయి. ఫర్ సపోజ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం అనేది పూర్తిగా థైరాయిడ్ గ్లాండ్ దగ్గరే ఉంటే అది ఓన్లీ ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంది కానీ అది ఆపదు ఇంకా. అండ్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ బికాస్ ఇఫ్ దెర్ ఇస్ నో వన్ టు రెగ్యులేట్ దిస్ ప్రాసెస్ దెన్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఇప్పుడు పిట్యూటరీ కూడా పూర్తిగా ఇచ్చేసాం అనుకోండి, పిట్యూటరీ గ్లాండ్ దగ్గర కూడా పూర్తిగా ఆటానమీ అనేది లేదు, అది కూడా హార్మోన్స్ రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. సో దట్స్ వై ఫైనల్ గా మీదనో హైపోథలామస్ కూర్చొని ఉంటుంది. హైపోథలామస్ మొత్తం డిక్టేట్ చేస్తుంది అనమాట, ఎవరు ఏం చేయాలి ఏంటి అనేది పూర్తిగా చూసుకుంటుంది. అందుకే దాన్ని మనం ఏమంటాం? సూపర్ మాస్టర్ గ్లాండ్ అనేసి అంటాం. ఓకే, అది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. దీన్నే మనం హెచ్పిటి యాక్సెస్ లేదంటే హైపోథలామస్ పిట్యూటరీ థైరాయిడ్ యాక్సెస్ అనేసి అంటాం. అది అన్నమాట. సో రిమెంబర్ దిస్. దీని వల్ల మీకు హైపోథలామస్ పిట్యూటరీ ఇంకా వేరే వేరే ఆర్గన్స్, ఎండోక్రైన్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు తెలుస్తుంది. నౌ గోయింగ్ ఫర్దర్. ఓకే,
గోయింగ్ ఫర్దర్, జస్ట్ అ మినిట్. హైపోథలామస్ ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు హైపోథలామస్ గురించి ఇంకో చిన్న పాయింట్ ని మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ మన హైపోథలామస్ ఏదైతే ఉన్నదో అది యాంటీరియర్ ఇంకా పోస్టీరియర్ పిట్యూటరీకి డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజం తో కనెక్ట్ అయి ఉంది. యాంటీరియర్ పిట్యూటరీకి అదొక పోర్టల్ సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉన్నది, పోర్టల్ బ్లడ్ సిస్టమ్. సో బ్లడ్ త్రూ బ్లడ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద యాంటీరియర్ పిట్యూటరీ. ఓకే, యాంటీరియర్ పిట్యూటరీ నేను చెప్పిస్తాను యాంటీరియర్ అంటే ఏంటో, పోస్టీరియర్ అంటే ఏంటో. ఓకే, అదే పోస్టీరియర్ పిట్యూటరీకి అయితే ఎలా కనెక్ట్ అయి ఉన్నది, విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూరానల్ కనెక్షన్. అంటే ఏమవుతుంది, హైపోథలామస్ నుంచి యాక్సోన్ ఏవైతే ఉన్నాయో, యాక్సోన్ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో, యాక్సోన్ ఎండింగ్స్ నుంచి డైరెక్ట్ గా పోస్టీరియర్ పిట్యూటరీకి ఏమవుతుంది, పంపించడం జరుగుతుంది హార్మోన్స్. సో మనకు తెలుసు హార్మోన్స్ అనేవి ఎలా రిలీజ్ అవుతున్నాయి హైపోథలామస్ లో, న్యూరాన్స్ లోనే ఫామ్ అవుతున్నాయి. వీటిని మనం న్యూక్లియై అన్నాం. ఈ న్యూరాన్స్ లో ఫామ్ అవుతున్న హార్మోన్స్ బ్లడ్ త్రూగా యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్తాయి, ఇంకా న్యూరాన్స్ త్రూగానే డైరెక్ట్ గా పోస్టీరియర్ పిట్యూటరీకి వెళ్తాయి. అందుకే ఏదైతే యాంటీరియర్ పిట్యూటరీ ఉందో అది బ్లడ్ సర్క్యులేషన్ తో కనెక్ట్ అయి ఉంది. సో అందుకే దీని దగ్గర ఉన్న హార్మోన్స్ ఇదే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. యాంటీరియర్ పిట్యూటరీ అనేది హార్మోన్స్ కోసం డిపెండ్ అవ్వదు. పోస్టీరియర్ పిట్యూటరీ అనేది ఏవైతే దాని దగ్గర ఉన్న హార్మోన్స్ ఉన్నాయో, మనం రెండు హార్మోన్స్ చదువుకుంటాం, ఒకటి ఏడిహెచ్ చదువుకుంటాం, ఇంకోటి ఇంకోటి ఆక్సిటోసిన్ అని చదువుకుంటాం. ఈ రెండు హార్మోన్స్ డైరెక్ట్ గా హైపోథలామస్ నుంచి వస్తున్నాయి. సో ద పోస్టీరియర్ పిట్యూటరీ is not producing any of these hormones. Both these hormones are produced by hypothalamus and given to posterior pituitary. ఎప్పుడైతే హైపోథలామస్ చెప్తుందో అప్పుడు అది రిలీజ్ చేస్తుంది, అది అన్నమాట. సో దీని గురించి మనం పిట్యూటరీ గ్లాండ్ గురించి చదువుకుంటాం ఇప్పుడు. సో నో నీడ్ టు వరీ, పదండి మొదలెడదాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజింగ్ హార్మోన్స్. ఓకే, అండ్ వాటి టార్గెట్ హార్మోన్స్ కూడా. అర్థమైందా? సో ఇది మీరు చూసుకోవచ్చు, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. పదండి ఇప్పుడు మనం పిట్యూటరీ గ్లాండ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. పదండి, లెట్ us డిస్కస్ అబౌట్ ద పిట్యూటరీ గ్లాండ్. ఇక్కడ వరకు అందరికి క్లియర్ గా ఉందా? టిల్ హియర్ ఫర్ ఎవ్రీవన్ ఇట్ ఈస్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు అందరికి క్లియర్ అయినా? ఓకే, పదండి పిట్యూటరీ గ్లాండ్ ఇంకా స్టార్ట్ చేద్దాం. సో మన పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో, అది ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద స్టెలా టర్సికా. ఓకే, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద, జస్ట్ మినిట్, మన బ్రెయిన్ లో ఒక చిన్న క్యావిటీ లాంటిది, చిన్న స్పేస్ అనేది ఉంది హైపోథలామస్ కిందనే. దాన్ని మనం ఏమంటాం, సెల్లా టర్సికా అంటాం. సెల్లా టర్సికా, అక్కడ ఇది యాక్చువల్ గా ఉన్నది. ఇప్పుడు నేను అన్నట్టు పిట్యూటరీ గ్లాండ్ ని మనం రెండు భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. ఈ రెండు భాగాలు ఏంటి? ద ఫస్ట్ వన్ ఇస్ ద ఎడినో hypophysis and the second one is the neurohypophysis. Adenohypophysis and neurohypophysis. ఇప్పుడు adenohypophysis ఏదైతే ఉందో, we further divide it into two parts, that is pars distalis ఇంకా pars intermedia. హ్యూమన్స్ నార్మల్ గా వేరే ఆర్గానిజమ్స్ లో పాస్ డిస్టాలిస్ ఇంకా పాస్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో సెపరేట్ గా ఉంటాయి. బట్ ఇన్ హ్యూమన్స్ దే బోత్ ఆర్ ఫ్యూజ్డ్ విత్ ఈచ్ అదర్. సో దే ఆర్ ఫ్యూజ్డ్ విత్ ఈచ్ అదర్, అది అనమాట, కలిసే ఉంటాయి అనమాట. సో అందుకే మనం వాటిని రెండింటిని కలిపే ఎడినో హైపోఫైసిస్ అని చెప్తాం. నా న్యూరో హైపోఫైసిస్ ని పార్స్ నర్వోజా అని కూడా అంటాం, ఎందుకంటే ఇది డైరెక్ట్ గా న్యూరోనల్ కనెక్షన్ ఏదైతే ఉందో దేంతో హైపోథలామస్ తో నర్వ్స్ త్రూగా కనెక్ట్ అయి ఉంది. అందుకే దీన్ని మనం పార్స్ నర్వోజా అంటాం, అది అన్నమాట. ఫస్ట్ మనం పాస్ డిస్టాలిస్ గురించి మాట్లాడుకోవాలి. పాస్ డిస్టాలిస్ ని మనం యాంటీరియర్ పిట్యూటరీ అంటాం. పాస్ డిస్టాలిస్ ని మనం యాంటీరియర్ పిట్యూటరీ అని అంటాము. సో ఇప్పుడు ఈ యాంటీరియర్ పిట్యూటరీ ఏదైతే ఉన్నదో దాని నుంచి పర్టికులర్ గా కొన్ని హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వన్ బై వన్ ఆ హార్మోన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, అది అన్నిటికన్నా ఫస్ట్ హార్మోన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద గ్రోత్ హార్మోన్. రెండో హార్మోన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్రోలాక్టిన్. ఓకే, గ్రోత్ హార్మోన్ ని మనం జిహెచ్ అని రాసుకోవచ్చు, ప్రోలాక్టిన్ ని పిఆర్ఎల్ అని రాస్తాము. ఓకే, నెంబర్ 3 ఇస్ టిఎస్హెచ్ ఆర్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్
స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీన్ని మనం TSH అని షార్ట్ ఫామ్ లో రాసుకుంటాం. జస్ట్ మినిట్. ఎస్, ఓకే ఓకే, రైట్. మినిట్. ఓకే, ఎస్, ఆల్రైట్. యా, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫోర్త్ ది ACTH అంటాం, అడ్రినో కార్టికోట్రాఫిక్ హార్మోన్. అడ్రినో కార్టికోట్రాఫిక్ హార్మోన్. అడ్రినో కార్టికోట్రాఫిక్ హార్మోన్ అంటాం, దట్ ఈస్ ACTH. ఫిఫ్త్ వచ్చేసి LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాము. ఓకే, అండ్ సిక్స్ వచ్చేసి FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకే, కరెక్ట్. వన్ బై వన్ అన్ని రాసారా? మీరు కూడా రాస్తే మీకు గుర్తుంటుంది. దెన్ పార్స్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో దాని నుంచి ఒకే హార్మోన్ రిలీజ్ అవుతుంది, దట్ ఈస్ MSH. MSH అంటే మెలనోసైట్ రిలీజింగ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇదేం చేస్తుందంటే బేసిక్ గా మెలనోసైట్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి మన స్కిన్ లోని, మెలనిన్ అనే పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల మన స్కిన్ పిగ్మెంటేషన్ అనేది రెగ్యులేట్ అవుతుంది. సో జస్ట్ మినిట్. హార్మోన్, ఓకే, థింక్ కొంచెం ప్రాబ్లం నడుస్తున్నది, జస్ట్ కొంచెం టైం ఇవ్వండి నాకు. ఓకే, ఓ ఇప్పుడు డిలీట్ అయింది ఇది, జస్ట్ మినిట్ ఆగండి. అది ఓకే, ఫైన్, అయిపోయింది. ఐ థింక్ ఏదో గ్లిచ్ అనేది నడుస్తున్నది. సో నెక్స్ట్ మనం పార్స్ నర్వోసా గురించి మాట్లాడుకుందాం. సో పార్స్ నర్వోసా ఏదైతే ఉందో రెండే హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నది, దట్ ఈస్ నెంబర్ 1 ఆక్సిటోసిన్ అండ్ నెంబర్ 2 వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ ని మనం ADH అని కూడా అంటాం. ఓకే, రైట్, ఆల్ రైట్. సమ్ ఏదో గ్లిచ్ వస్తున్నదమ్మా, జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, I think there is some glitch going on. ఒక్క నిమిషం, just give me 1 minute. ఒక్క నిమిషం, just a minute. Yeah, I think డోంట్ వరీ, మనకి విషయం అయితే అర్థమైంది కాబట్టి మనం అది రీరైట్ తర్వాత చేసుకుందాం. లెట్స్ గో ఫర్దర్. ఓకే, లెట్స్ గో ఫర్దర్, పదండి. కొంచెం ఏదో గ్లిచ్ వస్తున్నది, లెట్స్ ఓవర్లుక్ అండ్ లెట్స్ గో ఫర్దర్. ఓకే, సరే సరే, ఫైన్, పర్లేదు, కానివ్వండి. ఓకే, నో ఇష్యూస్. లెట్ అస్ గో ఫర్దర్ విత్ దిస్. ఓకే, సరే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను చెప్పాను ACTH అని ఇంకో హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఫిఫ్త్ వచ్చేసి LH
హార్మోన్, సిక్స్త్ వచ్చేసి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. పార్స్ ఇంటర్మీడియట్ నుంచి నేను చెప్పినట్టు ఎంఎస్హెచ్ అనే ఒక హార్మోన్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా పార్స్ నర్వోసా నుంచి 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వన్ ఇస్ ఆక్సిటోసిన్, ఇంకోటి రెండోది ఏడిహెచ్. అది అన్నమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. అక్కడ వరకు ఉంది అంతేను. ఇప్పుడు ఫర్దర్ వెళ్ళి మనం ఇంకేం నేర్చుకోబోతున్నాం అంటే గ్రోత్ హార్మోన్ ఏం చేస్తున్నది, వన్ బై వన్ అన్ని హార్మోన్స్ గురించి నేర్చుకుంటాం పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ గ్రోత్ హార్మోన్, అన్నిటికన్నా ఫస్ట్ గ్రోత్ హార్మోన్ రిలీజింగ్, ఏదైతే గ్రోత్ హార్మోన్ ఉందో గ్రోత్ హార్మోన్ ది ఫంక్షన్ ఏంటన్నది తెలుసుకుందాం. గ్రోత్ హార్మోన్ అనేది మన బాడీలో ఏదైతే సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ ది గ్రోత్ ని హెల్ప్ చేస్తుంది. ఓకే, సెల్స్ ది సైజ్ పెద్దది అవడానికి, ఇంకా ఎక్కువగా సెల్ డివిజన్. సో సెల్యులార్ సైజ్ ఒకటి ఇంక్రీజ్ చేస్తుంది నెంబర్ 1. ఇంకోటి ఏంటి, సెల్ డివిజన్ కూడా ప్రమోట్ చేస్తుంది. ఓకే, సో వీటి రెండింటిని ప్రమోట్ చేస్తుంది గ్రోత్ హార్మోన్ అనేది. ఓకే, ఇప్పుడు జస్ట్ మినిట్. గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉందో దాంట్లో అండర్ సిక్రేషన్ ఇంకా ఓవర్ సిక్రేషన్ జరగడం వల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఫర్ సపోజ్ గ్రోత్ హార్మోన్ అనేది అవసరం కన్నా తక్కువ సిక్రేట్ అయింది, ఎంతైతే అవసరం ఉందనుకోండి దానికన్నా చాలా తక్కువ సిక్రేట్ అయింది అనుకోండి, దాన్ని మనం అండర్ సిక్రేషన్ అంటాం. సో అండర్ సిక్రేషన్ అయినప్పుడు ఒక కండిషన్ అనేది దరాజ్ అవుతుంది, దేన్ని అయితే మనం డ్వార్ఫిజం అంటాం. వి కాల్ ఇట్ యాజ్ డ్వార్ఫిజం. డ్వార్ఫిజం లో ఏం జరుగుతున్నది, డ్వార్ఫిజం లో ఏం జరుగుతున్నది అంటే ఏదైతే హైట్ ఉన్నదో చాలా చిన్నగా ఉండిపోతున్నది అన్నమాట. ఓకే, అది. సో అదే మనకి ఫర్ సపోజ్ ఓవర్ సిక్రేషన్ అయింది అనుకోండి, ఓవర్ సిక్రేషన్ వల్ల 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఒకటి జైజాంటిజం. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ డ్వార్ఫిజం. సో డ్వార్ఫిజం లో పొట్టిగా ఉంటే ఇందులో మనుషులు పొడుగ్గా అయిపోతారు. ఓకే, సో దిస్ విల్ బి జైగాంటిజం. అది. ఎవరైతే ఎంసెట్ గురించి లేదంటే ఏంటి కౌన్సిలింగ్ గురించి అడుగుతున్నారో, ఈ సెషన్ లో నేను కౌన్సిలింగ్ గురించి ఆన్సర్ చేయలేను. ఓకే, దానికి కుదిరితే సెపరేట్ సెషన్ పెట్టుకుందాం. ఐమ్ నాట్ గెటింగ్ టైం, బట్ లెట్ మీ సీ ఇఫ్ పాసిబుల్ పెట్టుకుందాం. కాకపోతే కౌన్సిలింగ్ గురించి ఈ సెషన్ లో అయితే నేను ఆన్సర్ చేయలేను. మీరు క్వశ్చన్స్ అడిగినా మీరు అలాగే ఉండిపోతాయి క్వశ్చన్స్, నేను ఆన్సర్ చేయలేను. సో ఐమ్ రియలీ సారీ విత్ రెస్పెక్ట్ టు దట్. సెపరేట్ గా కుదిరితే ఒక సెషన్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు అడిగి కూడా మీ టైం వేస్ట్ మీరు చేసుకుంటున్నారు అనవసరంగా. నేను ఆన్సర్ చేయలేను, ఎందుకంటే మనం ఇప్పుడు సబ్జెక్ట్ చదువుకుంటున్నాం అందుకు. ఓకే, సో జైజాంటిజమే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం జరుగుతుంది ఇక్కడ. నార్మల్ గా జైజాంటిజం లోని హైట్ అనేది చాలా ఎక్కువ అయిపోతున్నది. ఓకే, సో ఫర్ సపోజ్ దాని మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. కానీ జైజాంటిజమే కాకుండా దెర్ ఇస్ అనదర్ కండిషన్ దట్ విల్ అరైజ్ ఇన్ అడల్ట్స్, డ్యూ టు ఓవర్ సిక్రేషన్. దేన్నైతే మనం ఏమంటాం, వి కాల్ దిస్ వన్ as acromegaly. సో దిస్ కండిషన్ ఈస్ వెరీ మచ్ డేంజరస్. ఇది ఏంటంటే చాలా రోజుల వరకు అన్డిటెక్టెడ్ గా ఉండిపోతుంది, అంటే తెలియదు అనమాట ఇది నిజంగా వచ్చిందని. అడల్ట్ స్టేజ్ లో నార్మల్ గా గ్రోత్ అనేది అవుతుంటుంది అనుకుంటారు, చూసుకోరు. మెయిన్ గా మిడిల్ ఏజ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళలో వస్తుంది. ఇందులో ఏమవుతుందంటే అన్నిటికన్నా ఫస్ట్ ఫేస్ అనేది డిస్ఫిగర్ అవుతుంది. సో ఫేస్ అనేది డిస్ఫిగర్మెంట్ అనేది జరుగుతుంది. ఫేస్ ది షేప్ అదోలాగా మారిపోతుంది అనమాట. బాడీ కూడా సైజ్ అనేది పెరుగుతుంది. ఓకే, అర్థమైందా? బాడీ కూడా సైజ్ అనేది పెరుగుతుంది, కానీ ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది, ఒక ప్రాపర్ ప్రపోర్షన్ అనేది ఉండదు. ఓకే, దట్ ఈస్ వన్ అనదర్ థింగ్. దీనివల్ల వేరేగా ట్రీట్ చేయకపోతే ఇట్ కెన్ లీడ్ టు ప్రీ మెచ్యూర్ డెత్. అది అనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ డేంజరస్. అది. సో ఇది చాలా రేర్ కండిషన్. ఏదైతే మనం యాక్రోమెగాలీ గురించి మాట్లాడుకుంటున్నామో ఇట్ ఈస్ కంపారిటివ్లీ అ వెరీ రేర్ కండిషన్. ఓకే, అది అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, TSH. TSH ఏం చేస్తున్నది అంటే బేసిక్ గా ఇట్ ఈస్ యాక్చువల్లీ asking the thyroid gland to release hormones. So it is stimulating thyroid to release hormones. ఏ హార్మోన్స్, T3 ఇంకా T4, వీటి రెండింటిని కలిపి థైరాక్సిన్స్ అంటాం. ఈ హార్మోన్స్ ని రిలీజ్ చేపిస్తున్నది బేసిక్. అంతే, దట్స్ ఇట్. మూడోది ACTH. ACTH ఏం చేస్తున్నది, ACTH వచ్చి ఓకే, దీన్ని అడ్రినోకార్టికోట్రాపిక్ హార్మోన్ అంటాం. ఇట్ విల్ స్టిమ్యులేట్ ద రిలీజ్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్ ఫ్రమ్ అడ్రినల్ కార్టెక్స్. అడ్రినల్ కార్టెక్స్ ఏదైతే ఉన్నదో అడ్రినల్ కార్టెక్స్ నుంచి గ్లూకోకార్టికాయిడ్స్ ని రిలీజ్ చేపిస్తుంది. వాయిస్ అనేది కొంచెం స్ట్రక్ అవుతుందని అంటున్నారు.
ఎవరైతే సుమంత్ అని ఉన్నారో వాళ్ళు చెప్తున్నాను నేను. ఓకే, ఏమంటున్నారు అంటే టైటిల్ ఏమో ఎంసెట్ అని ఉంది, ఎన్సీఆర్టీ చెప్తున్నారు. ఒక్కసారి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఇందులో నేను ఏదైతే కంటెంట్ మీకు చూపిస్తున్నాను, ఈ టెక్స్ట్ బుక్ కంటెంట్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఏదైతే రాసున్నదో హైపోథాలమస్ గురించి మొత్తం, ఇది మీ టెక్స్ట్ బుక్ లో లేదు అన్నారనుకోండి, అప్పుడు నేను స్పెసిఫిక్ గా మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నది చూపిస్తాను, నేను మీకు చదివిస్తాను. నేను ఎస్పెషల్లీ నేను సుమంత్ తో మాట్లాడుతున్నాను. ఓకే, సో ఫస్ట్ ఓ పని చేయండి మీరు. ఇది స్టేట్ బుక్ లో కూడా మీకు ఇదే కంటెంట్ ఉంది. మీరు స్టేట్ బుక్స్ తీసుకోండి. మీ టెక్స్ట్ బుక్ ఫస్ట్ బోల్డ్ మంది టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయకుండానే పెద్దది మాట్లాంటారు. స్టేట్ బుక్స్ తెలంగాణ అనుకోండి, ఏపీ అనుకోండి, ఇదే కంటెంట్ ఉంటుంది. ఎన్సీఆర్టీ అయినా సేమ్ కంటెంట్ ఉంటుంది. యూ కెన్ ఓపెన్ అండ్ చెక్ ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్. మీరు ఓన్ గా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇదే కంటెంట్ ఇలాగే ఉంటుంది. ఓకే, సో నేను ఎంసెట్ అండ్ నీట్ ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే రెండిట్లోని సేమ్ కంటెంట్ ఉంది. అర్థమైందా? ఎన్సీఆర్టీ అనేది ఎక్కడ ఇంపార్టెంట్ అంటే నీట్ స్టూడెంట్స్ కి ఇంపార్టెంట్, సో అందుకే ఎన్సీఆర్టీ పిక్చర్స్ అనేది పెట్టాను. అంతేగాని నేను ఎంసెట్ ఫోకస్ చేయట్లేదు అని మాత్రం కాదు. సో మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే మీ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, మీకే యూస్ఫుల్ అవుతుంది అంతే అన్నమాట. ఇక్కడ వచ్చి మీరు డిస్కషన్స్ పెట్టినా పెద్ద యూస్ఫుల్ కాదు అది. పదండి నా గోయింగ్ ఫర్దర్. ఓకే, నేను ఏసీటీహెచ్ గురించి చెప్తాను. నెక్స్ట్ ఇస్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్. ఏదైతే ల్యూటినైజింగ్ హార్మోన్ ఇంకా ఎఫ్ఎస్హెచ్ ఉన్నాయో వీటిని రెండింటిని కలిపి గొనాడోట్రోఫిన్స్ అంటాం. ఓకే, వీటిని మనం ఏమంటాం, గొనాడోట్రోఫిన్స్ అంటాం. సో గొనాడోట్రోఫిన్స్ అంటే ఏంటి? ఏవైతే గొనాడ్స్ ఉన్నాయో, వాట్ ఆర్ గొనాడ్స్ బేసికలీ? గొనాడ్స్ అంటే ఏమిటి? గొనాడ్స్ ఆర్ సెక్స్ ఆర్గన్స్. బేసిక్ గా ఏవైతే సెక్స్ ఆర్గన్స్ ఉన్నాయో, ఏవైతే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేది వేటి దాని నుంచి అయితే వస్తున్నాయో, ఏవైతే స్పర్మ్స్ లేదంటే ఓవా గ్యామిట్స్ ఫార్మ్ చేస్తున్నాయో వాటన్నిటిని మనం గొనాడ్స్ అంటాం. సో హ్యూమన్స్ లో రెండు గొనాడ్స్ ఉన్నాయి, ఒకటి టెస్టిస్, ఇంకోటి ఓవరియన్. అవి కూడా యాక్చువల్ గా దే ఆర్ ఆల్సో ఎండోక్రైన్ గ్లాండ్స్. అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ ఏం చేస్తున్నాయి అంటే డైరెక్ట్ గా వెళ్ళి గొనాడోట్రోఫిన్స్ మీద యాక్ట్ చేస్తుంది. సో దే ఆర్ గొనాడోట్రోఫిన్స్ అండ్ దే ఆర్ యాక్టింగ్ ఆన్ ద గొనాడ్స్. సో మేల్ లోని ఫీమేల్ లోని వీటి ఫంక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ సపోజ్ మేల్ లో తీసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ ఎల్హెచ్ ఏం చేస్తున్నది? మేల్ లో ఎల్హెచ్ అనేది ఏం చేస్తున్నది అంటే ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ద రిలీజింగ్ ఆఫ్ ఆండ్రోజన్స్. ఆండ్రోజన్స్ ని ఫార్మ్ చేపిస్తుంది, రిలీజ్ చేపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆండ్రోజన్ ఇస్ టెస్టాస్టిరాన్. ఓకే, ఇంకోటి ఎఫ్ఎస్హెచ్ ఏం చేస్తున్నది? అలాంగ్ విత్ ఎల్హెచ్ తో పాటు ల్యూటినైజింగ్ హార్మోన్స్ తో పాటు స్పర్మటోజెనిసిస్ ని రెగ్యులేట్ చేస్తుంది. స్పర్మటోజెనసిస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అన్నమాట. ఏవైతే స్పర్మ్స్ ఉన్నాయో స్పర్మ్ ప్రొడక్షన్ కోసం రెగ్యులేట్ చేస్తుంది స్పర్మటోజెనసిస్. అది ఇది మేల్ లో. ఓకే, ఇప్పుడు మనం ఫీమేల్ లో మాట్లాడుకున్నట్లయితే, ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ ద ఫీమేల్ బాడీలోని ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ ఏం చేస్తుంది? అన్నిటికన్నా ఫస్ట్ ఎల్హెచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్హెచ్ ఏం చేస్తున్నది? రిలీజ్ రిలీజ్ ఆఫ్ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్. మనం చదువుకున్నాం కదా, మన ఏదైతే ఒవేరియన్ ఫాలికల్స్ ఉన్నాయో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఫాలికల్స్, గ్రాఫియన్ ఫాలికల్ అని చదువుకుంటాం లాస్ట్ లో. సో ఈ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఉందో, మెచ్యూర్ గ్రాఫికన్ ఫాలికల్ నుంచి ఓవమ్ ని రిలీజ్ చేపిస్తున్నది. రిలీజ్ ఆఫ్ ఓవమ్ ఫ్రమ్ మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్. ఓకే, అది ఫస్ట్ చేపిస్తుంది అది. ఫైన్, దీన్ని మనం ఏమంటాం? ఓవిలేషన్ అంటాం. వి కాల్ దిస్ యాజ్ ఓవిలేషన్. ఎఫ్ఎస్హెచ్ ఏం చేస్తున్నది? ఎఫ్ఎస్హెచ్ ఏం చేస్తున్నది? ఇట్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫాలికల్స్, ఓవేరియన్ ఫాలికల్స్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. ఎల్హెచ్డి ఇంకో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. అండ్ దట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఎవరైతే నేను మిస్ చేశానో చెప్తారా? ఎల్హెచ్డి ఇంకో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏమన్నదని? ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఉంది. కార్పస్ ల్యూటియం ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడం, కార్పస్ ల్యూటియం ని మెయింటైన్ చేయడం, అది కూడా ఇదే చేస్తున్నది. ఓకే, అర్థమైందా? అర్థమైందా? ఓకే, సరే, ఫైన్. లెట్స్ గో ఫర్దర్. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం ఎంఎస్హెచ్ గురించి మాట్లాడుకుందాం. 4AA నెంబర్ 5. ఓకే, ప్రోలాక్టిన్. ప్రోలాక్టిన్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఒకసారి.
ప్రొలాక్టిన్ ఏం చేస్తున్నదంటే మిల్క్ సిక్రీషన్ ఇన్ మ్యామరీ గ్లాండ్స్. ఏవైతే మ్యామరీ గ్లాండ్స్ ఉన్నాయో మ్యామరీ గ్లాండ్స్ నుంచి మిల్క్ అనేది సిక్రెట్ చేపిస్తుంది. ఓకే, అర్థమైందా? మ్యామరీ గ్లాండ్స్ నుంచి మిల్క్ అనేది సిక్రెట్ చేపిస్తుంది. ఓకే, సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అన్నమాట. నెక్స్ట్ 6 ఎంఎస్హెచ్ ఏదైతే పార్స్ ఇంటర్మీడియట్ నుంచి రిలీజ్ అవుతున్నదో ఇదేం చేస్తున్నది? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కదా. సో మెలనోసైట్స్ ఏవైతే ఉన్నాయో స్కిన్ లో ఈ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదేం చేస్తాయంటే మెలటోనిన్ అనే ఒక పిగ్మెంట్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, మెలటోనిన్ అనే ఒక పిగ్మెంట్ ని రిలీజ్ చేస్తాయి. ఈ మెలటోనిన్ పిగ్మెంట్ ఏదైతే ఉందో స్కిన్ కలర్ ని రెగ్యులేట్ చేస్తుంది. దీనివల్ల మన స్కిన్ కలర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. ఓకే, సో ఎవరిలో అయితే మెలటోనిన్ పిగ్మెంట్ ఎక్కువ సిక్రీట్ అవుతుందో వాళ్ళ స్కిన్ కలర్ కొంచెం డార్క్ గా ఉంటుంది, తక్కువ రిలీజ్ అవుతుందో వాళ్ళలో లైట్ కలర్ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జెనెటిక్స్. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ అపాన్ జెనెటిక్స్. ఏదైతే జెనెటిక్స్ ఉందో దాని మీద హెరిడిటీ జెనెటిక్స్, ఇంకా ఏదైతే ఎన్వైరన్మెంట్ లో ఉంటున్నారో చాలా ఎక్కువ వేడి ఇంకా డైరెక్ట్ గా అంటే ఎండకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నది అంటే మెలటోనిన్ ఇంకా ఎక్కువ సిక్రీట్ అవుతుంది అనమాట. సో మెలటోనిన్ కాదు, సారీ, ఐమ్ రాంగ్ అబౌట్ ఇట్. మెలనిన్, దిస్ ఇస్ మెలనిన్ పిగ్మెంట్, సారీ, మెలనిన్. ఓకే, రాంగ్. దీన్ని మెలనిన్ అంటాం, నాట్ మెలటోనిన్. సో ఆ కరెక్షన్ నోట్ చేసుకోండి. సారీ రిగార్డింగ్. ఓకే, నెక్స్ట్ నెంబర్ సెవెన్ ఇస్ ఆక్సిటోసిన్. ఇప్పుడు ఆక్సిటోసిన్ అనేది ఏదైతే ఉందో ఓకే, ఆక్సిటోసిన్ అనేది ఏదైతే ఉందో దానికి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. వాట్ డస్ ఇట్ డూ బేసికలీ అంటే ఇట్ డస్ ద కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్స్. మన బాడీలో ఏవైతే స్మూత్ మజిల్స్ ఉన్నాయో వాటి కాంట్రాక్షన్ లో హెల్ప్ చేస్తుంది. ఓకే, సో కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్స్ చేపిస్తుంది. సో ఇది ఎస్పెషల్ గా మనకి మేల్స్ కన్నా ఫీమేల్ ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ ఫీమేల్స్ ఇట్ హ్యాస్ టూ ఫంక్షన్స్. అన్నిటికన్నా ఫస్ట్ ఫంక్షన్ ఓకే ఏంటి? కాంట్రాక్షన్ ఆఫ్ యూటరైన్ మజిల్స్. కాంట్రాక్షన్ ఆఫ్ యూటరైన్. ఇప్పుడు చైల్డ్ బర్త్ అవుతున్నది, చైల్డ్ బర్త్ లోని యూటరస్ లో ఏవైతే మజిల్స్ ఉన్నాయో ఆ మజిల్స్ కాంట్రాక్ట్ అయితేనే బేబీ ఈజీగా బయటికి రావడం జరుగుతుంది చైల్డ్ బర్త్ లో, డెలివరీ టైంలో. ఓకే, అది అన్నమాట. సో అప్పుడు కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది యూటరైన్ మజిల్స్. సో అది ఆక్సిటోసిన్ అనేది చేస్తుంది. చాలా మందిలో ఏంటంటే డెలివరీ టైం ఒకటి ఇచ్చేస్తారు అనమాట. ఓకే, సో ఆ లేడీస్ లో డెలివరీ ప్రెగ్నెంట్ మదర్స్ లోని ఆ డెలివరీ టైం ఇచ్చిన తర్వాత దాని తర్వాత కూడా డెలివరీ జరగట్లేదు, ఈజీగా బేబీ బయటికి రావట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే బేసిక్ గా ఎప్పుడైతే బేబీ బయటికి రావట్లేదు అప్పుడు ఆర్టిఫిషియల్ గా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అనేది ఇస్తారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వగానే పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యి డెలివరీ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. సో సింథటిక్ ఆక్సిటోసిన్ అని ఆ టైంలో ఇస్తారు. సో కాంట్రాక్షన్ అదేం చేస్తుందంటే యూటరైన్ మజిల్స్ ది కాంట్రాక్షన్ చేపిస్తుంది డ్యూరింగ్ చైల్డ్ బర్త్. ఓకే, సో ఆ విషయంలో ఇంపార్టెంట్. రెండోది ఏదైతే మ్యామరీ గ్లాండ్స్ లో మిల్క్ ప్రొడ్యూస్ అవుతుందో దాని ఎజెక్షన్ లో హెల్ప్ చేస్తుంది. దాన్ని మనం మిల్క్ ఇజెక్షన్ రిఫ్లెక్స్ అంటాం. మిల్క్ ఇజెక్షన్ రీఫ్లెక్స్ అది అన్నమాట. ఇది ఎక్కడ జరుగుతున్నది అంటే మ్యామరీ గ్లాండ్స్ లో జరుగుతున్నది. సో కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఓకే, మిల్క్ ప్రొడక్షన్ అనేది ప్రొలాక్టిన్ చేపిస్తున్నది, మిల్క్ రిలీజ్ చేయడం అనేది ఆక్సిటోసిన్ చేపిస్తున్నది. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఏంటంటే చూడండి, ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. ప్రొలాక్టిన్ ఏం చేపిస్తున్నది అంటే మిల్క్ ని సిక్రీషన్ చేపిస్తున్నది, ప్రొడ్యూస్ చేపిస్తున్నది. ఆక్సిటోసిన్ ఏం చేస్తున్నది అంటే మిల్క్ ని రిలీజ్ చేపిస్తున్నది. అర్థమైందా? రిలీజ్ చేపిస్తున్నది, రిజెక్షన్ చేపిస్తున్నది. సో మిల్క్ రిలీజ్ చేయడం అన్నదంటే ఆక్సిటోసిన్ అంటారు, మిల్క్ ప్రొడక్షన్ అన్నారంటే ప్రొలాక్టిన్ అంటారు. ఓకే, this you have to remember, so try to remember it, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎయిత్ వన్ ఇస్ ద ఏడిహెచ్. ఏడిహెచ్ ని మనం యాంటీ డయూరెటిక్ హార్మోన్ అంటాం. ఇది ఏం చేస్తుంది అంటే ఇది యాక్చువల్ గా దీన్ని మనం యాంటీ డయూరెటిక్ హార్మోన్ అంటాం. వాట్ ఈస్ ఇట్ డూయింగ్ బేసికలీ? ఏం చేస్తున్నది ఇది అంటే అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తున్నది, ఇట్ మన ఫస్ట్ సపోజ్ డిహైడ్రేషన్ అయిందంటే ఇట్ డస్ ద రీఅబ్జార్ప్షన్ చదివాం కదా, రీఅబ్జార్ప్షన్ ఆఫ్ H2O, వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్, సోడియము, పొటాషియము, కాల్షియం అవన్నీ. సో ఏవైతే ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రోలైట్స్ ని రీఅబ్జార్బ్ చేస్తుంది ఫ్రమ్ ఎక్కడి నుంచి? డిసిటి, డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ నుంచి.
ఓకే, డెసిటీ ఆఫ్ కిడ్నీ. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే బేసిక్ గా వాటర్ అనేది మళ్ళీ డిహైడ్రేషన్ వల్ల రీఅబ్జార్బ్ అయిపోవడం సెట్ అయిపోతుంది. సో డిహైడ్రేషన్ ని ప్రివెంట్ చేస్తున్నారు. సో కొందరిలో ఏమవుతుంది అంటే ఈ ఏడిహెచ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఇంపైర్మెంట్ అంటాం దాన్ని. ఏడిహెచ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. ఓకే, సో ఏడిహెచ్ పనిచేయకపోతే దానివల్ల ఒక హెల్త్ ఇష్యూ అనేది వస్తుంది. దాన్ని మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటాం. డయాబెటీస్ ఇన్సిపిడస్ డయాబెటీస్ మెలిటస్ కన్నా డిఫరెంట్. డయాబెటీస్ మెలిటస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల లేదంటే సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల వస్తుంది. దట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్, డయాబెటీస్ మెలిటస్ 1, డయాబెటీస్ మెలిటస్ 2. దాన్ని షుగర్ వ్యాధి అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ ఇన్సిపిడస్ లో ఏవైతే ఉందో, డయాబెటీస్ ఇన్సిపిడస్ లోని ఎవరైతే ఎవరికైతే ఇది జరుగుతుందో వాళ్ళలోని వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో కిడ్నీలో మనం ఏంటి, ఏదైతే వాటర్ మన బాడీలో రిటైన్ చేస్తూ ఉండాలి. ఎక్కువ వాటర్ ని యూరిన్ త్రూగా పంపించేస్తే ప్రాబ్లం, మనకి డిహైడ్రేషన్ అవ్వచ్చు. ఎవరికైతే డయాబెటీస్ ఇన్సిపిడస్ ఉంటుందో, డిహైడ్రేషన్ అయినా కూడా నీళ్ళని బయటికి రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. బికాజ్ ఏడిహెచ్ అనేది పనిచేయట్లేదు, ఏదైతే డిహైడ్రేషన్ ఆపాలో కదా. సో దానివల్ల ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే నైట్ అంతా యాక్చువల్ గా యూరినేట్ చేస్తుంటారు. అంటే దే కాంట్ స్లీప్ ప్రాపర్లీ, నైట్ టైంలో సరిగ్గా పడుకోలేకపోతారు. అంటే నైట్ టైంలో ఏమవుతుందంటే అలా నీళ్ళు తాగుతుంటారు, మళ్ళీ వాష్రూమ్కి వెళ్తుంటారు, మళ్ళీ నీళ్ళు తాగుతారు, మళ్ళీ యూరినేట్ చేస్తారు. సో అలా జరగడం వల్ల దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ స్లీపింగ్ అట్ నైట్. అది అన్నమాట. అర్థమైందా? ఓకే, సో దట్ ఈస్ నోన్ యాజ్ డయాబెటీస్ ఇన్సిపిడస్. ఫైన్, దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. అది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డిహైడ్రేషన్ అనేది చాలా అయిపోతూ ఉంటుంది. ఎంత వాటర్ తాగినా మళ్ళీ వాటర్ లాస్ అయిపోతూ ఉంటుంది బాడీ నుంచి. రైట్, సో దీస్ ఆర్ ద హార్మోన్స్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్. ఓకే, సో అయిపోయింది పిట్యూటరీ గ్లాండ్ డ్వార్ఫిజ్, ఏదైతే గ్రోత్ హార్మోన్స్ సంబంధించి చెప్పిన జైజాంటిజం డ్వార్ఫిజం, దిస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జైగాంటిజం అండ్ డ్వార్ఫిజం. ఓకే, నెక్స్ట్ మనం పీనియల్ గ్లాండ్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ ద పీనియల్ గ్లాండ్. ఓకే, పీనియల్ గ్లాండ్ గురించి మాట్లాడదాం. సో వాట్ ఈస్ పీనియల్ గ్లాండ్? పీనియల్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంది అంటే మన ఫోర్ బ్రెయిన్ ది డార్సల్ సైడ్ ఏదైతే ఉందో, ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది. ఇంకా అదొక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది, మెలటోనిన్. నౌ దిస్ హార్మోన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ మెయింటైన్స్ ద డయర్నల్ రిథమ్. అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తున్నది ఏదైతే ఉందో మనది డయర్నల్ రిథమ్ ఉంది. డయర్నల్ రిథమ్, డయర్నల్ రిథమ్ లేదంటే సర్కేడియన్ రిథమ్ అంటాం. అంటే మన 24 hour రిథమ్ ఏదైతే ఉందో మన బాడీలో, మార్నింగ్ నుంచి నైట్ మనం ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి. సో మనకి ప్రాపర్ గా మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అంటే మన ప్రాపర్ టైం మనకి కరెక్ట్ గా నిద్ర వచ్చేస్తుంది, కరెక్ట్ టైం మళ్ళీ లేస్తాం. సో మన బాడీలోని స్లీప్ వేక్ సైకిల్ ఏదైతే ఉందో ఇది దీని వల్లే మెయింటైన్ అవుతున్నది. ఓకే, దీన్నే మనం స్లీప్ వేక్ సైకిల్ అని కూడా అంటాం. దెన్ మన బాడీ ది టెంపరేచర్ కూడా మెయింటైన్ చేస్తున్నది, టెంపరేచర్ కూడా రెగ్యులేట్ చేస్తున్నది. ఓకే, అడిషనల్లీ ఏదైతే మన బాడీలో మెటబాలిజం ఉన్నదో, డిఫరెంట్ రియాక్షన్స్ ఏవైతే మన బాడీలో వస్తున్నాయో అవి, పిగ్మెంటేషన్, స్కిన్ పిగ్మెంటేషన్ కూడా కొంతవరకు ఇది హ్యాండిల్ చేస్తుంది. ఓకే, రెగ్యులేట్ చేస్తుంది. దాని తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ ఏదైతే ఉందో ఫీమేల్ లో అది కూడా యాక్చువల్ గా రెగ్యులేట్ చేస్తుంది. సో మెలటోనిన్ లెవెల్స్ తక్కువ అయిపోయింటే మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. అది ఓకే, క్లియర్, అర్థమైందా? ఓకేనా? వేదాంతు నీట్ తెలుగులో కూడా క్లాస్ ఉంటుంది. ఓకే, నో నెట్ వరీ, నేను చెప్తాను, జస్ట్ మినిట్ ఆగండి. ఓకే, అదే అన్నమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఓకే పీనియల్ గ్లాండ్. లాస్ట్ ఇస్ ద ఇమ్యూన్, మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? నౌ గోయింగ్ ఫర్దర్ లెట్ us go on to the thyroid gland. పదండి. థైరాయిడ్ గ్లాండ్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ థైరాయిడ్ గ్లాండ్. సో మన థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో, ఓకే, ఎక్కడ ఉంటుంది? ఇక్కడ అట్ ద లెవెల్ ఆఫ్ ఫారింగ్స్ ఉంటుంది, లొకేటెడ్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ట్రాకియా. మన ట్రాకియా ఏదైతే ఉందో ట్రాకియాకి ఈదర్ సైడ్ లో లొకేట్ అయి ఉంటుంది. ఓకే, లొకేటెడ్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ట్రాకియా. రెండు ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ టూ లోబ్డ్ బేసికల్లీ, రెండు లోబ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండు లోబ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కనెక్టెడ్ బై కనెక్టివ్ టిష్యూ.
ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దెర్ ఇస్ అ కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఈ రెండు లోబ్స్ ని కనెక్ట్ చేస్తున్నారు దీన్నే మనం ఏమంటాం ఇస్థమస్ అంటాం. సో isthmus is the connective tissue layer or a flap of connective tissue that is connecting the left lobe and the right lobe. ఏదైతే లెఫ్ట్ ఇంకా రైట్ లోబ్ ఉందో వాటి రెండింటిని కనెక్ట్ చేస్తున్నారు. థైరాయిడ్ కి వెనకాతల పక్కనే 4 చిన్న చిన్న గ్లోబ్యులర్ గ్లాండ్స్ ఉంటాయి. వాటిని మనం పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాం. విల్ బి డిస్కసింగ్ అబౌట్ దట్ లేటర్. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, థైరాయిడ్ ఏదైతే ఉందో థైరాయిడ్ లో 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఫాలిక్యులర్ సెల్స్, ఇంకోటి స్ట్రోమల్ సెల్స్. ఫాలిక్యులర్ సెల్స్ లోని హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. స్ట్రోమల్ సెల్స్ అనేవి వాటికి న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి, అవన్నీ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫాలిక్యులర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులోని మేజర్ గా ఓకే ఒక పర్టికులర్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ థైరాక్సిన్. ఫార్మ్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. ఈ థైరాక్సిన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. వన్ ఇస్ T3, అనదర్ వన్ ఇస్ T4. T3 అనేది మోస్ట్ కామన్. ఓకే, T3 మనం ఏమంటాం ట్రైఐడోథైరోనిన్ అంటాం. ట్రైఐడోథైరోనిన్. T4 ఏంటంటాం టెట్రాఐడోథైరోనిన్. సో మనం చూసుకున్నట్లయితే వీటి రెండిట్లోని అయోడిన్ అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. అయోడిన్ ఈజ్ అ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓకే, అయోడిన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఫైన్, సరేనా? ఓకే, సో దెర్ ఇస్ అ పర్టికులర్ టాపిక్ దట్ we need to discuss with respect to this. Okay, we are going to discuss first the 2 types of thyroidism. సో థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో మన బాడీలో బేసల్ మెటబాలిక్ రేట్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, అది కాకుండా మన బాడీ గ్రోత్ ఏదైతే ఉందో అది కూడా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇవన్నిట్లో బేసిక్ గా మన బాడీలో ఏదైతే మొత్తం మెటబాలిజం అది నడుస్తున్నదో, ప్రాసెస్ అవన్నీ నడుస్తున్నాయో, థైరాయిడ్ హార్మోన్ దానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో థైరాయిడ్ హార్మోన్ తక్కువ అయింది అనుకోండి, సో దాని వల్ల కూడా చాలా ప్రాబ్లం నడుస్తుంది. అంటే తక్కువ ప్రొడ్యూస్ అయినా ఎక్కువ ప్రొడ్యూస్ అయినా దీన్నే మనం హైపోథైరాయిడిజం ఇంకా హైపర్ థైరాయిడిజం అంటారు. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ హైపోథైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం కి మెయిన్ రీజన్ ఒకటే, లో అయోడిన్ ఇన్ డైట్. లో అయోడిన్ ఇన్ బాడీలో అయోడిన్ లెవెల్స్ తగ్గిపోయాయి అనుకోండి, తగ్గిపోవడం వల్లే హైపోథైరాయిడిజం అని వస్తుంది. ఎందుకంటే అయోడిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే. సో అయోడిన్ చాలా తక్కువ ఉన్నది అంటే దానివల్ల హైపోథైరాయిడిజం అనే సిచ్యువేషన్ వస్తుంది, ఎక్కడైతే థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువలో ప్రొడ్యూస్ అవుతుంది. సో లో లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్, ఆర్ థైరాక్సిన్. ఓకే, అది అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, let us go back a little bit, some of the years back, like nearly 1960s ఏవైతే ఉన్నాయో ఆ టైంలో మాట్లాడుకున్నట్లయితే, a group of scientists wanted to research something. ఏం జరుగుతున్నదంటే, ఎవరైతే హిల్లీ రీజన్స్ లో ఉంటున్నారో, కొండ ప్రదేశాల్లో ఉంటున్నారో, ఓకే పై ప్రదేశాల్లో ఉంటున్నారో, అక్కడ చాలా మందికి అయోడిన్ డెఫిషియన్సీ వచ్చి గాయిటర్ అనే సిచ్యువేషన్ వస్తుంది. ఎక్కడంటే థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిపోతున్నది. సో అక్కడ ఎందుకు అలా జరుగుతున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు చూసింది ఏంటంటే, బేసిక్ గా ఇక్కడ థ్రోట్ లో ఉన్న రీజన్ ఏదైతే ఉందో అది ఎన్లార్జ్ అవుతున్నది. దానివల్ల వాళ్ళకి అర్థమైంది థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అయిపోతున్నది. కానీ థైరాయిడ్ గ్లాండ్ ఎందుకు ఎన్లార్జ్ అవుతున్నదో వాళ్ళు అర్థం కాల. సో అప్పుడు వాళ్ళు వాళ్ళ డైట్ ని అనలైజ్ చేసినప్పుడు అందులో అయోడిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని వాళ్ళకి తెలిసింది. సో ఎప్పుడైతే అయోడిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని తెలిసిందో, వాట్ డిడ్ దే అబ్జర్వ్, దట్ ఏవైతే అక్కడ పంటలన్నీ గ్రో అవుతున్నాయో, వెజిటేబుల్స్ అన్ని గ్రో అవుతున్నాయో, అక్కడ వాటి సాయిల్ ఏదైతే ఉన్నారో, ఏ సాయిల్ లో గ్రో అవుతున్నాయో ఆ సాయిల్ లో అయోడిన్ అనేది చాలా తక్కువ క్వాంటిటీస్ లో ఉంది. ఇప్పుడు బేసిక్ గా మనం ఏవైతే వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ తింటున్నామో వాటన్నిటిలో, ఈవెన్ ఇన్ సీ ఫుడ్, మన నాన్ వెజ్ తిన్న సీ ఫుడ్ ఏదైతే ఉంటుందో, సీ ఫుడ్ లో మంచి అమౌంట్స్ ఆఫ్ అయోడిన్ అనేది ఉంటుంది. సో అయోడిన్ అనేది నార్మల్ గా మన ఫుడ్ లో ముందే ఉంటుంది. బట్ ఎందుకు మనం అయోడిన్ ఎక్స్ట్రాగా మనం వాడాల్సి వస్తున్నది? సాల్ట్ మనం ఇప్పుడు ఏదైతే ఉప్పు వాడుతున్నో దాంట్లో అయోడైజ్డ్ సాల్ట్ అంటాం. ఎందుకంటే హిల్లీ రీజన్స్ లో ఏం జరుగుతుందంటే, వర్షాలు పడినప్పుడు సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. మీదనున్న సాయిల్ అనేది కిందకి ఇలా పారుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం వల్ల అయోడిన్ అనేది, బికాస్ ఇట్ ఈస్ అ వాటర్ సాల్యుబుల్ ఎలిమెంట్, ఇట్స్ అ వాటర్ సాల్యుబుల్ కంపౌండ్, వాటర్ సాల్యుబుల్ ఎలిమెంట్, what it will do, it will get dissolved in water, okay, and it will go down the hills.
సో వ్యాలీ రీజియన్ వరకు వెళ్ళిపోయి అక్కడ బాగానే ఉంటుంది, కానీ హిల్లీ రీజియన్ లో అయోడిన్ లేకుండా అయిపోతుంది సాయిల్ లో. సో అక్కడ ఎవరైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళలో అయోడిన్ డెఫిషియన్సీ రావడం అనేది చూడడం జరిగింది. సో దెన్ ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ అండ్ అయోడిన్ డెఫిషియన్సీ అండ్ డిజార్డర్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. దేనివల్ల అయితే అయోడిన్ డెఫిషియన్సీ ఇంకా థైరాయిడ్ తో రిలేటెడ్ ఇష్యూస్ ని ఇరాడికేట్ చేయడానికి ట్రై చేశారు అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే బేసిక్ గా జస్ట్ మినిట్ ఆగండి, జస్ట్ మినిట్. హలో 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 ఛాంపియన్స్, అందరికీ క్లియర్ గా వినిపిస్తున్నదా? అది ఓకే. ఐ థింక్ ఏదో చిన్న గ్లిచ్ వచ్చింది. థ్యాంక్ యూ. హలో 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 ఓకే. సో అప్పుడు ఏం చేశారంటే ఒక అయోడిన్ డెఫిషియన్సీని ఇరాడికేట్ చేయడానికి ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు సాల్ట్ ని అయోడైజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు అనమాట. ఇదంతా మీ టెక్స్ట్ బుక్ లో లేదు, నేను నార్మల్ గా చెప్తున్నాను. అది అన్నమాట. సో దీనివల్ల ఏం జరిగింది అంటే, దీనివల్ల బేసిక్ గా ఏం జరిగింది అంటే అయోడిన్ డెఫిషియన్సీ అనేది ఇంకా రావడం ఆగిపోయింది అనమాట. బికాస్ బేసిక్ సాల్ట్ ఏదైతే ఉందో దాన్ని అయోడైజ్ చేయడానికి ట్రై చేశారు. అది అనమాట. షుగర్ తో కూడా ట్రై చేశారు, కానీ షుగర్ ది టేస్ట్ అనేది దానివల్ల మారిపోవడం జరుగుతున్నది. కానీ సాల్ట్ లో అయోడిన్ యాడ్ చేస్తే మారడం జరగదు అనమాట. దాన్నే మనం అయోడిన్ ఫార్టిఫికేషన్ ఆర్ సప్లిమెంటేషన్ అని కూడా అంటాం. ఓకే, అది. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ హిస్టరీ ఇన్ విత్ రెస్పెక్ట్ టు అయోడిన్ డెఫిషియన్సీ అండ్ హైపోథైరాయిడిజం ఇన్ ఇండియా. ఇప్పుడు హైపోథైరాయిడిజం ఏదైతే ఉన్నదో, జస్ట్ మినిట్, హైపోథైరాయిడిజం ఏదైతే ఉన్నదో హైపోథైరాయిడిజం లోని టైప్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఫస్ట్ టైప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం, గాయిటర్ అంటాం. గాయిటర్ లో ఏం జరుగుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అయిపోతుంది. ఇప్పుడు మన పిట్యూటరీ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన దగ్గర అయోడిన్ లేదు. అయోడిన్ లేదంటే థైరాక్సిన్ ప్రొడ్యూస్ అవ్వదు, థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వలేవు. సో ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, కాబట్టి టు కాంపన్సేట్ మోర్ థైరాయిడ్ హార్మోన్, ఇంకా థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసడానికి మన థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా ఎన్లార్జ్ అయిపోతూ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఇంత పెద్ద స్వెల్లింగ్ లా కనిపిస్తుంది నెక్ రీజియన్ లో, దాన్ని మనం గాయిటర్ అంటాం. సో గాయిటర్ ఇస్ enlargement of thyroid gland. So there is another type of goiter, exophthalmic goiter అంటే అక్కడ కూడా థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది, బట్ దట్ ఈస్ డ్యూ టు హైపర్థైరాయిడిజం. సో దానికి దీనికి కన్ఫ్యూజన్. ఇది ఓన్లీ గాయిటర్, అది ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్. ఓకే, అది అన్నమాట. ఓకే ఫైన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ లో ఏం జరుగుతున్నది అంటే, సెకండ్ వన్ ఇస్ క్రెటినిజం. ద సెకండ్ వన్ ఇస్ క్రెటినిజం. క్రెటినిజం ఎందుకు వస్తున్నది అంటే ప్రెగ్నెన్సీలో ఫర్ సపోజ్ థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ అయింది అనుకోండి, లేదంటే అయోడిన్ ది డెఫిషియన్సీ అయింది అనుకోండి. ప్రెగ్నెన్సీలో అయోడిన్ చాలా తక్కువ తీసుకున్నారు, అయోడిన్ డెఫిషియన్సీ అది ఎక్కువ ఉంది. సో దానివల్ల క్రెటినిజం అనేది వస్తుంది. ఎవరైతే పిల్లలు వస్తారో వాళ్ళలో, ఆ ఎవరైతే ఇన్ఫాంట్స్ ఉంటారో వాళ్ళలోని క్రెటినిజం అనే ఒక ఇష్యూ వస్తుంది. క్రెటినిజం లో ఏం జరుగుతున్నది, అన్నిటికన్నా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే స్టంటెడ్ గ్రోత్ అనేది చాలా స్టంటెడ్ అయిపోతుంది ఇన్ చిల్డ్రన్, ఇన్ఫాంట్స్ లోని స్టంటెడ్ గ్రోత్. ఓకే, రెండోది మెంటల్ రిటార్డేషన్. మెంటల్ గా రిటార్డేషన్ అవుతుంది, సరిగా మెంటల్ ఫంక్షనింగ్ అనేది సరిగా ఉండదు, కాగ్నేటివ్ ఫంక్షన్ సరిగా పనిచేయవు. ఓకే, మెంటల్ రిటార్డేషన్ అనేది ఉంటుంది. ఇవి సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్రెటినిజం, సో గుర్తుపెట్టుకోండి. ఐక్యూ అనేది తక్కువ అయిపోతుంది, ఇంటెలిజెంట్ కోషెంట్. ఓకే, నాలుగోది స్కిన్ అనేది అబ్నార్మల్ అయిపోతుంది. ఇంకా 5 డెఫ్ మ్యూటిజం అనే ఒక సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. అంటే వినిపించదు, మాట్లాడడం కూడా అవ్వదు, వాయిస్ ఉండదు, వినిపించదు, రెండు డెఫ్ మ్యూటిజం అంటాం దాన్ని. అది అన్నమాట. ఓకే, ఇదే ఫర్ సపోజ్ హైపోథైరాయిడిజం ఏదైతే ఉన్నదో, ఓకే, ఇది ఫర్ సపోజ్ అడల్ట్స్ లో అయింది అనుకోండి. కొందరు అడల్ట్స్ లో వెళ్ళి జరుగుతుంది అనమాట. ఓకే, వేరే రకంగా దారి తీసుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే చాలా తక్కువ అవడం వల్ల అక్కడ మెన్స్ట్రల్ సైకిల్ అనేది లేడీస్ లో ఎఫెక్ట్ అవుతుంది అనమాట.
మెన్స్ట్రల్ సైకిల్ మెయిన్ గా ఫీమేల్స్ లో మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇర్రెగ్యులర్ అయిపోతుంది. అర్థమైందా? ఓకేనా? ఓకే, సరే అయితే ఫైన్. ఇక్కడ వరకు ఇది క్లియర్, ఇక్కడ వరకు ఇది క్లియర్. సో హైపోథైరాయిడిజం అనేది అయిపోయింది. లెట్ us డిస్కస్ అబౌట్ నౌ హైపర్ థైరాయిడిజం. ఇప్పుడు హైపర్ థైరాయిడిజం ఎలా జరిగిందో, హైపోథైరాయిడిజం అయోడిన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల. ఓకే, సో హైపర్ థైరాయిడిజం ఎందుకు జరుగుతున్నది? హైపోథైరాయిడిజం లో ఫస్ట్ రీజన్ ఏమిటంటే there will be some formation of nodules or cancer of thyroid gland. థైరాయిడ్ గ్లాండ్ లో అయితే క్యాన్సర్ అయింది, లేదంటే కొన్ని నాడ్యూల్స్ అనే ఫామ్ అవడం స్టార్ట్ అయిపోయి. సో అలా జరగడం వల్ల ఏం జరుగుతున్నదంటే హై లెవెల్స్ అంటే అవసరం కన్నా ఎక్కువ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో, థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా ఉంటుంది, కొంత ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల కూడా జరుగుతుంది, బట్ దట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ యువర్ సిలబస్, మీకు పెద్ద అవసరం లేదు. ఓకే, బట్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హావ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు హైపర్ థైరాయిడిజం. ఇప్పుడు హైపర్ థైరాయిడిజం వల్ల ఒకే ఒక సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది, అండ్ దట్ సిచ్యువేషన్ ఇస్ బేసికల్లీ ఎగ్జోప్థాల్మిక్ మేజర్ ఇష్యూ ఇదే, ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్, లేదంటే గ్రేవ్స్ డిసీజ్ అని కూడా అంటాం. గ్రేవ్స్ డిసీజ్ అని కూడా అంటాం. ఇందులో ఏం జరుగుతుందంటే ఐబాల్స్ ఏవైతే ఉన్నాయో, మన ఐబాల్స్ అనేవి ఇలా బయటకు వచ్చేస్తాయి అనమాట. వాళ్ళు ఇంత పెద్దగా కనిపిస్తాయి, ఐబాల్స్ ఇలా బయటకు వచ్చి పడిపోతున్నట్టు అనిపిస్తాయి అనమాట. అది కాకుండా ఇంకా వేరే కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. అన్నిటికన్నా ఫస్ట్ ఇష్యూ మనం మాట్లాడుకున్నట్లయితే ద ఫస్ట్ ఇష్యూ ఆఫ్ ఇస్ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, బికాస్ ఇట్స్ గాయిటర్ అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. సో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిపోతుంది. ఓకే, నెంబర్ 2, సెకండ్ ఏంటి? ప్రొట్రూజన్ ఆఫ్ ఐబాల్స్. నేను చెప్పాను ఇప్పుడే, ప్రొట్రూజన్ ఆఫ్ ఐబాల్స్. మూడోది బేసల్ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో, బిఎంఆర్ అంటాం, అది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి వెయిట్ లాస్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది ఇలాంటి వాళ్ళు. ఓకే, వెయిట్ లాస్ కూడా చాలా యాక్సలరేటెడ్ గా జరుగుతుంది. ఓకే, అది అన్నమాట. నౌ దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ హైపర్థైరాయిడిజం, ఎక్కువ హార్మోన్ రిలీజ్ అయింది అంటే. ఇప్పుడు దెర్ ఇస్ అనదర్ హార్మోన్ దట్ ఈస్ రిలీజింగ్ ఫ్రమ్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఇంకొక హార్మోన్ రిలీజ్ అవుతుంది, దట్ ఈస్ నోన్ యాజ్ క్యాల్సిటోనిన్. క్యాల్సిటోనిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, క్యాల్సిటోనిన్ యాక్చువల్ గా ఇట్ డిక్రీజెస్ కాల్షియం లెవెల్స్ ఇన్ బ్లడ్. మన బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని తగ్గిస్తుంది. అందుకే దీన్ని మనం హైపోకాల్సమిక్ హార్మోన్ అంటాం. హైపోకాల్సమిక్ హార్మోన్ అని అంటాం. ఓకే, దీని గురించి మనం పిట్యూటరీ హార్మోన్, పారాథైరాయిడ్ హార్మోన్ ఎప్పుడైతే చదువుతాం, పీటీఎక్స్, దాని గురించి ఇంకా బాగా చెప్తాను, అర్థమవుతుంది మీకు ఇప్పుడు. సో లెట్ us టాక్ అబౌట్ ద పారాథైరాయిడ్ హార్మోన్. పదండి. సో దిస్ ఇస్ ద థైరాయిడ్ గ్లాండ్, నేను చెప్పాను. ఓకే, అది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దీన్ని మనం థైరోకాల్సిటోనిన్ అని కూడా అంటాం, దీన్ని మనం టీసీటీ అంటాం. టీ, జస్ట్ అ మినిట్, జస్ట్ లెట్ మీ కరెక్ట్ ఇట్. టీసీటీ, థైరాయిడ్ హార్మోన్ నుంచి, థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది థైరోకాల్సిటోనిన్. ఓకే, దీని నుంచి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం, పారాథైరాయిడ్ హార్మోన్ డిస్కస్ చేసినప్పుడు. సో పదండి. సో దీస్ ఆర్ ద గాయిటర్. క్రెటినిజం అయితే ఇలా ఉంటుంది. మిక్సోడెమా కూడా జరుగుతుంది. యాక్చువల్ గా మిక్సోడెమాలో ఏమవుతున్నదంటే ఈడెమా అనేది అవుతున్నది. ఈడెమా అంటే వాటర్ రిటెన్షన్ అన్నమాట. వాటర్ రిటెన్షన్ జరిగి మొహం అనేది స్వెల్లింగ్ లో అయిపోతుంది. సో దట్ ఈస్ అనదర్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల జరుగుతున్నది. ఇది హైపోథైరాయిడిజం అంటే ఇంకో ఎగ్జాంపుల్. ఇది మిక్సోడెమా అని కూడా జరుగుతుంది. ఇది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, మిక్సోడెమా. ఇది మర్చిపోయాను, ఐ మెన్షన్డ్ ఇట్ నౌ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫైన్, ఎనఫ్. లెట్స్ గో ఫర్ పారాథైరాయిడ్ గ్లాండ్. సో పారాథైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉన్నది?
పారాథైరాయిడ్ గ్లాండ్ నేను చెప్పాను. థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో దాని వెనకాతలే దేర్ ఆర్ 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్. సో పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఎన్ని ఉన్నాయంటే దే ఆర్ 4 ఇన్ నంబర్ ఆర్ 2 pairs. 2 pairs లేదంటే 4 ఇన్ నంబర్ అనొచ్చు. అది అన్నమాట. ఓకే. సో 2 pairs అని కూడా అనొచ్చు. 4 ఇన్ నంబర్ అని కూడా అనొచ్చు. సో ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. పారాథైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది? పారాథైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తున్నదంటే ఇట్ ఈస్ రిలీజింగ్ అ హార్మోన్ నోన్ as PTH or parathyroid hormone. Parathyroid hormone. సో పారాథైరాయిడ్ హార్మోన్ ది ఫంక్షన్ ఏమిటి? వాట్ ఈస్ ఇట్ డూయింగ్? పారాథైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఇది బ్లడ్ లోని కాల్షియం లెవెల్స్ ని డిటెక్ట్ చేస్తుంది. కాల్షియం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ లో వాటిని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో కాల్షియం లెవెల్స్ ని డిటెక్ట్ చేసి ఏం చేస్తున్నది అంటే ఫస్ట్ సపోజ్ బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, ఇది ట్రై టు ఇంక్రీజ్ ద లెవెల్స్ ఆఫ్ కాల్షియం ఇన్ బ్లడ్. సో అందుకోసమే మనం దీన్ని ఏం చేస్తాం? హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటాం. హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటాం. ఓకే, హైపర్ కాల్సిమిక్ హార్మోన్ జస్ట్. సో హైపర్ అంటే ఎక్కువ, కాల్సిమిక్ అంటే కాల్షియం. సో బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని పెంచడానికి ట్రై చేస్తున్నది. ఓకే, అందుకే దీన్ని మనం హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటాం. సో బ్లడ్ లో ఫర్ సపోజ్ కాల్షియం లెవెల్స్ మన డైట్ లో లేకపోయినా లేదంటే వేరే వేరే రీజన్స్ వల్ల తక్కువ అవ్వచ్చు. సో దానికోసం పారాథైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో 2 రూట్స్ ని ఫాలో అవుతుంది, 3 రూట్స్ ని ఫాలో అవుతుంది. ద పారాథైరాయిడ్ హార్మోన్ విల్ ఫాలో 3 రూట్స్. ద ఫస్ట్ రూట్ ఈస్ త్రూ ద కిడ్నీ. కిడ్నీలో ఏం చేస్తుందంటే కిడ్నీలో ఉన్న ట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కాల్షియం రీఅబ్జార్ప్షన్ అనేది చేపిస్తుంది. ఇప్పుడు ఎలాగోలాగా అది ఏం చేయాలి? బ్లడ్ లోకి కాల్షియం తీసుకొని రావాలి. బ్లడ్ ఏదైతే కాల్షియం లెవెల్స్ తగ్గిపోయాయో వాటిని తీసుకొని రావాలి. సో కిడ్నీ నుంచి కాల్షియం రీఅబ్జార్ప్షన్ అనేది చేపిస్తుంది. ఓకే. సెకండ్ సెకండ్ ఏం చేస్తుంది? సెకండ్ ఫ్రమ్ ద మనది ఏదైతే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఉందో దాని నుంచి మనం ఏదైతే డయట్ తీసుకుంటున్నామో, ఫుడ్ తీసుకుంటున్నామో దాని నుంచి ఏం చేస్తుందంటే కాల్షియం ది అసిమిలేషన్ ఇంకా అబ్జార్ప్షన్ అనేది పెంచుతుంది అనమాట. ఓకే. సో గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ట్రాక్ట్ లో నుంచి ఏదైతే స్మాల్ ఇంటెస్టైన్ ఉందో అక్కడ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది పెంచుతుంది. సో దాని త్రూగా కూడా రావచ్చు అనేసి. ద లాస్ట్ రిజార్ట్ ఇట్ విల్ అప్లై ఇస్ ద బోన్స్. మన బోన్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్ ద రిజర్వాయర్స్ ఆఫ్ కాల్షియం. అక్కడ బోల్డ్ అంతా కాల్షియం మినరలైజ్ అయి ఉంది. సో ఏం చేస్తుందంటే పారాథైరాయిడ్ హార్మోన్ బోన్స్ లోని ఈ ఫర్ సపోజ్ జస్ట్ మినిట్ యా సో ఏం చేస్తుందంటే పారాథైరాయిడ్ హార్మోన్ బోన్స్ ని డీమినరలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డీమినరలైజేషన్ అనేది చేయడం స్టార్ట్ చేస్తుంది. లాస్ట్ రిజార్ట్ ఇంకా దానికి కిడ్నీ నుంచి కాల్షియం దొరకలేదు, మన ఫుడ్ నుంచి కాల్షియం దొరకలేదు. లాస్ట్ లో ఏం చేస్తుంది? బోన్స్ ని డీమినరలైజ్ చేసి దాని నుంచి కాల్షియం లెవెల్స్ ని రిలీజ్ చేపిస్తుంది. అది అన్నమాట. ఓకే. సో ఎలాగోలా చేసి ఏదైతే బ్లడ్ లో ఉందో ఫైనల్ గా బ్లడ్ లోని కాల్షియం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేపిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ లోని కాల్షియం లెవెల్స్ ని ఏం చేస్తుంది? ఇట్ విల్ ఇంక్రీజ్. ఇప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ మన కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నాయనేసి ఇలా చేస్తూ వెళ్ళిపోతే కిడ్నీలో చేసింది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో చేసింది ఓకే, కానీ బోన్స్ లో చేయడం అనేది అంత మంచిది కాదు. మన బోన్స్ అనేవి బ్రిటల్ గా వీక్ అయిపోవచ్చు. సో అలాంటప్పుడు there should be a hormone that should be able to regulate it, and that's when the calcitonin will come in. ఓకే, అది అన్నమాట. సో ఆ calcitonin ఏం చేస్తున్నది? మనం ఏదైతే ఇప్పుడు టీసీటీ మాట్లాడామో టీసీటీ ఆర్ calcitonin ఏదైతే అన్నానో calcitonin will act antagonistically with PTH. ఇది ఏం చేస్తుందంటే PTH ఏం చేసింది? దీన్ని మనం ఏమంటాం? యాంటగానిజం అంటాం. వీటి రెండింటిని మనం యాంటగానిస్టిక్ హార్మోన్స్ అంటాం. PTH ఏం చేస్తున్నదంటే బేసిక్ గా ఓకే బ్లడ్ లోని కాల్షియం లెవెల్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నది. ఇట్ విల్ గో అప్పర్ ద లిమిట్. దీనివల్ల చాలా ఎక్కువ ఎక్సెస్ అయింది అనుకోండి, బోన్ బ్రిటల్ అయిపోవచ్చు, వీక్ అయిపోవచ్చు. బోన్ అనేది బ్రిటల్ అవ్వచ్చు, వీక్ అయిపోవచ్చు. ఇది మంచిది కాదు. మన బాడీలో కాల్షియం లెవెల్స్, బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ఎక్కువ కూడా అయిపోవడం కూడా మంచిది కాదు. సో టు రెగ్యులేట్ ఇట్, calcitonin will come, and calcitonin
ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నది? థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఏం చేస్తున్నది వచ్చి ఇట్లా బ్లడ్ లోకి వస్తుంది, రిలీజ్ అవుతుంది. కాల్షియం లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోయాయంటే కాల్షియం లెవెల్స్ ని తగ్గిస్తుంది అండ్ ఇట్ విల్ యాక్చువల్లీ ప్రమోట్ బోన్ remineralization. Mineral like this. Just a minute. బోన్ రీమినరలైజేషన్ చేపిస్తుంది. ఇంకా నార్మల్ గా కాల్షియం ఎక్స్క్రీషన్ ఏదైతే ఉందో అది కూడా ఇంక్రీజ్ చేపిస్తుంది. సో కాల్షియం ని బయటికి తోసేస్తుంది. అది అన్నమాట. సో దట్ ఈస్ హౌ ద కాల్షియం లెవెల్స్ ఆర్ రెగ్యులేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ టూ హార్మోన్స్. అది అన్నమాట. ఓకే, నౌ లాస్ట్ ఇస్ ద పారాథైరాయిడ్ హార్మోన్. ఫర్ సపోజ్ ఎక్కువ తక్కువ అయిందంటే ఏం జరుగుతుందో చూడండి. ఫర్ సపోజ్ పారాథైరాయిడ్ హార్మోన్ తక్కువ సీక్రెట్ అయిందంటే టెటనీ అనేది జరుగుతుంది. దీన్ని మనం హైపోకాల్సిమిక్ టెటనీ అని కూడా అంటాం. ఓకే, సో చేతులు ఇలా ముడుచుకుపోయి ఉండిపోతాయి అనమాట. దాని తర్వాత హైపర్ సిక్రేషన్ అవసరం కన్నా ఎక్కువ సిక్రెట్ అయింది అనుకోండి, దాన్ని మనం డీమినరలైజేషన్. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ లో కాల్షియం లేదంటే మజిల్స్ అనేవి సరిగ్గా కాంట్రాక్ట్ అవ్వలేవు, మనకి టెటనీ వస్తుంది. అదే మనకి డీమినరలైజేషన్ జరుగుతుంది హైపర్ సిక్రేట్ అయితే, బోన్ అనేది బ్రిటల్ గా వీక్ గా అయిపోతుంది. సో దిస్ ఇస్ హౌ హైపోకాల్సిమిక్ టెటనీ విల్ లుక్. చేతులు అనేవి ఇలా ముడుచుకుపోయి ఉండిపోతాయి. ఓకే, అది ఫైన్. ఓకే, లాస్ట్ వచ్చేసి థైమస్ గ్లాండ్. ఓకే, ద లాస్ట్ వన్ ఇస్ ద థైమస్ గ్లాండ్. దీంతో ఇట్ విల్ బి డన్. చూడండి, ద థైమస్ గ్లాండ్ ఇస్ అ లోబులార్ స్ట్రక్చర్ లొకేటెడ్ బిట్వీన్ లంగ్స్ బిహైండ్ ద స్టర్నమ్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ది అయోటా. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే లంగ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, లంగ్స్ మధ్యలో ఉన్నాయి. మన రెండు లంగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మధ్యలో ఉంటుంది, అయోటాకి వెంట్రల్ సైడ్ లో ఉంటుంది. ఇది దీని లొకేషన్ అన్నమాట. నౌ ద థైమస్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. మన ఇవి కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. థైమోసిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట థైమస్. ఓకే, సో ఆ థైమోసిన్స్ ఏం చేస్తాయంటే మన టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో ఇమ్యూన్ సిస్టమ్ లో, ఏవైతే సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ, ఇంకా మన బయట నుంచి ఏవైతే ఫారెన్ ఆర్గానిజమ్స్ ప్యాథోజన్స్ అవన్నీ వస్తున్నాయి వాటి నుంచి మనకి ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. మనకు తెలుసు టీ లింఫోసైట్స్ ఎంత యూస్ఫుల్. సో ఈ టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి ఈ థైమోసిన్స్ అనే హార్మోన్స్. సో థైమస్ గ్లాండ్ అనేది ఈ మెయిన్ ఫంక్షన్ అనేది చేస్తున్నది. ఓకే, అండ్ it is also a part of the lymphatic system and it also provides the humoral immunity. సో ఎవరైతే చాలా ఏజ్డ్ అయిపోతారో, పెద్దవాళ్ళు అయిపోతారో, వాళ్ళలోని ఓల్డ్ ఇండివిజువల్స్ ఉన్నారు, జీరియాటిక్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ థైమస్ గ్లాండ్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా డీజనరేట్ అయిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది, డెస్ట్రో అయిపోతుంది. సో దాని వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళలోని ఇమ్యూన్ రెస్పాన్స్ చాలా తగ్గిపోయి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ అయినా కూడా చాలా పెద్దది అయిపోతుంది అనమాట. బికాస్ దేర్ ఇమ్యూనిటీ లెవెల్స్ విల్ గో డౌన్ because the thymus gland is not producing enough amount of thymosins to develop the T lymphocytes. అది అన్నమాట. ఓకే, సో విత్ దాట్ ఇవాళ పార్ట్ 1 మనది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. అండ్ హోప్ యూ లైక్ ద సెషన్. మన నెక్స్ట్ పార్ట్ 2 లో ఈ చాప్టర్ కంప్లీట్ చేసేస్తాం. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ఇట్ లాంగర్. పార్ట్ 2 లో సెషన్ అనేది రేపే కంప్లీట్ చేసేస్తాను. With that, our session will be done by tomorrow. Okay, so endocrine system రేపటికల్లా మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ సెషన్ లోనే. ఓకే, అండ్ సెషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి, ఇంకా కమెంట్ చేయడం మర్చిపోకండి సెషన్ నచ్చిందా లేదా, లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. Hope everything was clear. Okay, bye bye, take care and have a nice day.